హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన మయసభ నవల చదువుకుంటున్నాం కదా. 4వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. సరిగ్గా సాయంత్రం 6 గంటల సమయం. అవంతి ఎక్కిన ఆటో వచ్చి బిర్లా మందిర్ మెయిన్ గేట్ దగ్గర ఆగింది. ఆటో పేరు ఇచ్చేసి అవంతి లోపలకు నడిచింది. మురారి ప్రసాద్ మనుషులు వేట కుక్కల్లా ఆమె కోసం నగరాన్ని గాలించేస్తున్నారని ఆమెకు తెలియకపోవటం వలన ఆమె నిర్భయంగా లోపలికి వెళ్ళి కుడివైపునున్న పుస్తకాల షాప్ ముందు ఆగింది. తన తండ్రికి తెలియకుండా, సెక్యూరిటీ ఆర్భాటం లేకుండా తల్లి అక్కడ రాగలదా? వస్తుందా? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. రాకుండా తనని చూడకుండా ఉండలేదు. రాగానే ముందుగా తన పెళ్లి విషయం చెప్పాలి. అప్పుడు ఆమె కళ్ళల్లో మెరిసే ఆనందాన్ని, తృప్తిని చూసి తాను స్థిమితపడాలి. అవంతి ఆలోచిస్తూ షాపులో నడుస్తున్నంతలో ఏదో కలకలం. ఏమిటని అవంతి వెనక్కి తిరిగి చూసింది. సీఎం, దేవాదాయ శాఖ మంత్రితో వస్తున్నారట కళ్యాణ మండపాన్ని ప్రారంభించడానికి అని అక్కడే ఉన్న ఒకరు అంటుంటే అవంతి షాక్ తింది. తండ్రికి కనిపించకుండా తానేమోలైనా దాగిపోవచ్చు, కానీ తన తల్లి? ఆమెలో టెన్షన్ మొదలైంది. కాలు చెయ్యి ఆడనట్లుగా కంగారు పడిపోసాగింది. అంతలో ఒక అంబాసిడర్ వచ్చి బుక్ స్టాల్ పక్కనున్న పార్కింగ్లో ఆగింది. యథాలాపంగా అటు చూసిన అవంతి కళ్ళు ఒక్కసారిగా వెలిగిపోయాయి. కారు బ్యాక్ సీట్లోంచి తల్లి దిగటం చూసి ఒకేసారి అటుకేసి పరిగెత్తి కారు ముందాగింది అవంతి. అప్పుడే డోరు వేసి ఇటు తిరిగిన ఇందుమతికి కూతురు కనిపించేసరికి రెప్పవేయటం కూడా మర్చిపోయింది. అవంతి పరిస్థితి కూడా అలాగే ఉంది. తల్లి కూతుర్లు ఒకరినొకరు తనివితేరా చూసుకోవడంలో మునిగిపోయి సీఎం కారుకి ముందుగా వచ్చే పైలట్ వెహికల్ సైరన్ను కూడా పట్టించుకోలేదు. సైరన్ మరింత దగ్గరికి కావడంతో ఉలిక్కిపడి ముందుగా తేరుకున్న అవంతి మెరుపు వేగంతో తల్లిని కారులోకి నెట్టి తాను ఎక్కి డోర్ వేసి గ్లాసెస్ని పైకి లేపటం అంతా క్షణాల్లో జరిగిపోయింది. అప్పటికే ఇందుమతి కూతురు అలా ఎందుకు చేసిందో అర్థం చేసుకుని ఆందోళనకు గురైంది. ఇద్దరు ప్రాణాలు ఒక్కపట్టుకుని చూస్తుండగా మెర్సిడైజ్లోంచి నందకిషోర్ దిగి తన కోసం ఎదురు చూస్తున్న జనాలకేసి చేతిలోకి సాగాడు స్టైల్గా. అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, అధికారులతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో పట్టించుకునే ఆసక్తి లేని అవంతి తల్లి ఒడిలో తలపెట్టుకుని తన్మయంగా ఉండిపోయింది. చాలా చిక్కిపోయావు తల్లి. ఇందుమతి కనుకొలకల్లో నుంచి ఆనంద బాష్పాలు రాలుతుండగా అవంతి బొగ్గల ముందు నువ్వుగా నిమురుతూ బాధగా అంది. అవంతి నవ్వింది. చూసావా, మనిషి స్వార్థంతో కోరుకునే పదవి, అధికారం, ఆ డబ్బు మనిషికి స్వేచ్ఛ లేకుండా ఎలా చేస్తాయో. ఫ్రంట్ గ్లాసుల్లోంచి జనాల మధ్య బందీ అయిన భర్తను చూస్తూ అంది ఇందుమతి. మనం ఎవరమో తెలియకపోబట్టి మనకింత స్వేచ్ఛ, ఒంటరితనం దొరికాయో. నాన్నగారితో పాటు అనూప్ కూడా వచ్చాడా? కూతురు అడుగుతుంటే కాదనుకుని వెళ్లిన కూతురు మనస్సులో తన అన్న పట్ల మిగిలి ఉన్న ఆపేక్షకు ఇందుమతి కదిలిపోయింది. రాకేం చేస్తాడు? వారసత్వం ఏమైపోతుంది? అసంతృప్తిగా అంది ఇందుమతి. నువ్వు ఇలా వచ్చిన సంగతి నాన్నగారికి తెలియదు కదమ్మా. తెలిస్తే ఇల్లు కదలనిస్తారా? అవును, ఏదో శుభవార్త చెబుతానన్నావు ఫోన్ చేసినప్పుడు. ఏం తల్లి అది? అవంతి జుత్తును ప్రేమగా నిమురుతూ అడిగింది ఇందుమతి. నందకిషోర్ గుడికేసి వెళ్లిపోవడంతో ఆ ప్రాంతంలో సందడి తగ్గిందో కింద. కొద్ది క్షణాలు కాకులో నిశ్శబ్దం. ముందుగా నన్ను క్షమించాలి నువ్వు, అంది తల్లి ఒడిలోంచి లేచి భుజం మీద వాలుతూ. నువ్వేం చేసినా విజ్ఞతతో, వివేకంతో చేస్తావన్న నమ్మకం ఉన్నదాన్ని క్షమించడం ఏంటమ్మా? చెప్పు, ఏమిటా శుభవార్త? యోగ్యుణ్ణి ప్రేమించుంటావు, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఉంటారు, అవునా? అవంతి తల్లికేసి ఆశ్చర్యానందాలతో చూసింది. నాకెలా తెలుసనా? అధికారాల్ని, అందలాల్ని, పొగట్టల్ని, అపార సంపదని, బంగారు పంజరాల్ని ఎప్పటినుంచో చూస్తున్నదాన్ని, వాటన్నింటినీ ఏవగించుకున్నదాన్ని. అలా అని నీకు తెలిసి నువ్వు చెప్పబోయేది వాటి గురించే ఎలా అవుతుంది? ఏం సంతోషం కలిగిస్తుందో కూడా నువ్వు తెలుసుకోలేందేం కాదు. కనుక అది నీ పెళ్ళే కావాలి, అవునా? అవంతి బొగ్గలను మృదువుగా చిదుముతూ అంది ఇందుమతి. అవునన్నట్లుగా తలాడించింది అవంతి. అరుదైన ఆనందం అపారంగా గుండెల్ని ఆక్రమించుకుంటే స్వరపేటికి సైతం మోగబోతుందేమో. ఎవరమ్మా అబ్బాయి? ఏం చేస్తుంటారు? నీ ఆదర్శాలు, ఆలోచనలు, ఆశయాలు బాగా అర్థం చేసుకున్నారా? అవునన్నట్లుగా తలూపింది అవంతి. ఎంతో కాలంగా గుండెల్లో గూడు కట్టుకున్న భారం తీసివేసినట్లుగా ఫీల్ అయింది ఇందుమతి. పెళ్ళెప్పుడు? అవంతి చటుక్కున తలెత్తి తల్లి కళ్ళల్లోకి లోతుగా చూసింది. వాటిల్లో అసంతృప్తే తప్ప మరే భావమూ లేదు. పేరు రిషి. వెనక ముందు తన వాళ్ళున్న అందరినీ వదిలేసుకుని వచ్చాడు. ప్రస్తుతం ఇక్కడే జాబ్ చేస్తున్నాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు.
పెళ్లి ఈ వారంలోనే. డేటు టైం ఇంకా నిర్ణయం కాలేదు. నువ్వు నా పెళ్లికి వస్తావా అమ్మా? ఇందుమతి కాగలేకపోయింది. కూతుర్ని తనలో పొదుపుకొని తనివితీరా ఏడ్చేసింది. కన్నీటితో కలతల్ని కడిగేస్తుంది. ఏమైనా కాకపోయినా కన్నతల్లి ప్రేమగా తన బిడ్డకు జన్మనిస్తుంది. ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటుంది. తండ్రి తన బిడ్డ ఏదో అవ్వాలని ఆశతో పెంచుతాడు. అది కాకపోతే అసంతృప్తి చెందుతాడు. నేను రాకుండా ఎలా ఉండగలను తల్లి? తప్పకొస్తాను. మీ నాన్నగారు పైనుంచి వచ్చేలోపు మనం వెళ్ళిపోవటం మంచిది అంది ఇందుమతి నిట్టూరుస్తూ. అవంతి స్పృహలోకి వస్తూనే కారు దిగి తల్లికి కన్నీటితో వీడ్కోలు చెప్పింది. ఎలా చంపాలనుకుంటున్నారు? ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్లో తిరిగి నిశ్శబ్దం చోటు చేసుకుంది. 15 గంటల విరామం తర్వాత రిషి తిరిగి అలక్ నిరంజన్ ఇంట్రాగేట్ చేయనారంభించాడు. వారిద్దరి మధ్య జరిగే సంభాషణ మొత్తం రికార్డ్ అయిపోతోంది. బేస్ వాయిస్లో రిషి అడుగుతుండగా ముందుగా చప్పట్లు వినిపించాయి. ఆ పైన శభాష్ మై డియర్ యంగ్ ఆఫీసర్ అన్న మాటలు వినిపించాయి. రిషి చటుక్కున తలతిప్పి వెనక్కి చూశాడు. అక్కడ కమిషనర్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ నిలబడి ఉన్నాడు. ఆయన కళ్లల్లో అభినందనాపూర్వకమైన భావం నిండుగా తొణికిసలాడుతూ కనిపించింది. అంత పెద్ద ఆఫీసర్ తన శ్రమను మెచ్చుకోవడంతో కొండంత తృప్తి కలిగింది రిషికి. వినయంగా సెల్యూట్ చేశాడు. గో హెడ్, డోంట్ లీవ్ హిమ్. మిస్టర్ రిషి, నీలాంటి చురుకైన సిన్సియర్ ఆఫీసర్ మా డిపార్ట్మెంట్కి దొరకడం మా అదృష్టం అన్నాడు కమిషనర్ చెయ్యి చాపి రిషి భుజాన్ని తడుతూ. స్టేషన్లో మిగతా స్టాఫ్ రిషి అదృష్టానికి అసూయపడలేదు. మనసులోనే అభినందనలు తెలియజేశారు. కాసేపుండి కమిషనర్ వెళ్ళిపోయాడు. చెప్పు, ఎలా హత్య చేయాలనుకున్నారు? రిషి తిరిగి ప్రశ్నించాడు. సరిగ్గా ఇదే సమయానికి తన ఆఫీసుకు చేరుకున్న కమిషనర్కి మెరికల్ లాంటి 4 పోలీస్ అధికారుల్ని మఫ్టీలో వెళ్లి మైకేల్ రాజు రక్షణ విషయాలు చూసుకోమని ఆదేశించాడు. అది అతనికి తెలియకుండా మరు నిమిషానికి అవసరమైన ఆయుధాలతో వాళ్లు మైకేల్ రాజు ఆఫీస్ కేసు దూసుకుపోయారు. కమిషనర్ రిషిని ఉద్దేశించి ఒక నోట్ను తయారు చేయించాడు. రిషి అలక్ నిరంజన్ కేసులో ఎలాంటి స్టెప్ అయినా తీసుకోవచ్చని, ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చునని స్వేచ్ఛనిస్తూ తయారైన నోట్పై సంతకం చేసి ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్కు మెసెంజర్ ద్వారా మొరహరికి మొరారి ప్రసాద్కి వర్తమానాలు వెళ్ళాయి. సరిగ్గా 1 గంటకు చివరి ముసలం మొదలైంది నందకిషోర్కి వ్యతిరేకంగా. కమిషనర్ పంపిన కాన్ఫిడెన్షియల్ నోట్ని 1కి 2 సార్లు ఆనందంగా చదువుకుని కొందరు పోలీసుల్ని తీసుకుని స్టేషన్ బయటకు వచ్చి జీప్ ఎక్కాడు రిషి. అది వేగంగా సుకీర్తి ఇంటికేసి దూసుకుపోసాగింది. ఇందుమతికి నిద్ర పట్టక కిటికీలోంచి బయటికి చూస్తోంది. లంకంత కొంప గంభీరంగా ఉంది. అది ఎంతమంది ముఖ్యమంత్రులను చూసిందో, ఏ గోడని కదిలించినా, ఎన్ని అవినీతి కథల్ని వినిపిస్తుందో, ఏ గది తలుపులు తెరిచినా పదవీ కాంక్షతో ముఖ్యమంత్రులు నేర్పిన రక్త సిక్త సమరాల్ని ఎన్నింటిని తెలియజెప్తుందో, ఏ కిటికీని కదిలిస్తే ఎన్ని కుట్రలకు తాను సాక్ష్యమని వాపోతుందో. పైన మేడ మీద ఏసీ రూంలో ఉన్న ఇందుమతికి నిప్పుల కుంపటి మీద ముళ్లదారిలో ఉన్నట్లుగానే ఫీల్ అవుతుంది. అవంతికి పెళ్ళైపోతుంది. తన భర్తతో సుఖంగా సంసారం చేసుకుంటుంది. ఆత్మవంచనలకు, అబద్ధాలకు, అవినీతికి, అర్థం కాని అందలాలకు, ఆశల పరిధిల్లో సమాధి అయ్యే ఆశయాలకు దూరంగా తృప్తిగా ఆనందంగా ఎవరి కోసమో కాక, ఎందుకోసమో కాక, తన కోసం తాను బ్రతుకుతుంది. తాను వెళ్ళిపోవాలి. క్షణ క్షణం నరాలు చిట్లిపోయే ఉద్రిక్తతతో, భయంతో, అసంతృప్తితో భర్తతో బ్రతికే కన్నా కూతురుతో ఉన్నదానిలో జీవితం వెళ్ళపుచ్చగలిగితే చాలు. పెళ్ళెప్పుడో. ఇది తన భర్తకు తెలిస్తే సహించలేడు, సరిపుచ్చుకోలేడు. భూమి ఆకాశాలని ఏకం చేసైనా పెళ్లిని ఆపించేస్తాడు. తెలియకూడదు. రహస్యంగానే తన కూతురికి పెళ్లి జరిగిపోవాలి. అయినా ఎలా తెలుస్తుంది? తానెవరో ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ ఉండవచ్చు. పైగా తనకెవరూ లేరు. ఒంటరి అని అవంతి చెప్పింది. ఇందుమతి ఇక్కడిలా అనంతమైన ఆలోచన సముద్రంలో మునిగి ఉండగా కింద హాల్లో పచార్లు చేస్తున్న నందకిషోర్ అటు అధిష్టాన వర్గం, ఇటు మాణిక్యం వేయబోయే కొత్త ఎత్తుల్ని పసిగట్టేందుకు ఒకటే మదన పడిపోతున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. రెండోసారి ఫోన్ ఎత్తాడు నందకిషోర్. ఎస్ నందకిషోర్, గంభీరంగా ప్రశ్నించాడు. మిస్టర్ నందకిషోర్, నేను మీకు శ్రేయోభిలాషిని. ఒక్క విషయం చెప్తామని మీకు ఫోన్ చేశాను. నేను చెప్పేది పూర్తిగా విని అప్పుడు ఫోన్ పెట్టండి, ఓకే అని ఫోన్కి ఆ వైపు నుంచి వినిపించింది. నందకిషోర్ కనుబొమ్మలు ఆశ్చర్యంతో పైకి లేచాయి. నిశ్శబ్దం మౌనానికి పర్యాయ పదం. ఇక అసలు విషయం చెప్తాను. మీ నుండి వెళ్ళిపోయిన మీ ముద్దుల కూతురు ఈ నగరంలోనే ఉంది. ఒక్కసారి ఆశ్చర్యంతో వాట్ అని అరిచాడు నందకిషోర్. ఎస్, ఈ నగరంలోనే. మరో విషయం, పాపం మీకు బయట ఎంట బయట శత్రువులు ఎక్కువైపోయారు.
నిన్న సాయంత్రం బిర్లా మందిర్ కార్ పార్కింగ్ లో మీ శ్రీమతి మీ కూతురు అవంతి కలుసుకున్నారు, ముచ్చటించుకున్నారు. పాపం మీ పరిస్థితి తలుచుకుంటుంటేనే బాధగా ఉంది. ఊడిపోబోయే పదవి, పోరట్ లేకుండా చేసిన కూతురు ఎడబాటు, అన్నిటికన్నా మరో ముఖ్యమైన విషయం, మీ కూతురు ఒక అనామకుడితో తిరుగుతుంది. అది ప్రేమో గేమో దోమో, పెళ్లి కూడా చేసుకోవచ్చు. దేశ రాజకీయ చిత్రపటాన్ని ఎంతకాలం శాసించిన మీరు ఒక అనామకుడికి మామ కాబోతున్నారు. దెబ్బ మీద దెబ్బ. కాని కాలం వస్తే అన్నీ అలాగే వచ్చి పడతాయి. జాగ్రత్తగా ఉండండి, ఉంటాను అంటూ ఫోన్కి ఆ వైపున ఉన్న అజ్ఞాత వ్యక్తి లైన్ డిస్కనెక్ట్ చేశాడు. దాదాపు 5-6 నిమిషాల వరకు ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయాడు నందకిషోర్. షాక్ ప్రూఫ్ లాంటి నందకిషోరే పెద్ద షాక్ తిన్నాడు. వెక్కిరిస్తున్నట్లు కనిపించిన ఫోన్ను విసిరేశాడు. తనను కాదనుకున్నా, తనని కాదని అవంతి వెళ్ళిపోయినా కూతురు కాకుండా పోదు. తన కూతురు ఇప్పుడు ఏ పరువు తక్కువ పని చేసినా తనకే చుట్టుకుంటుంది. మెత్తగా మన్నుతున్న పాములా ఉండే తన భార్య, 4 గోడల మధ్య తనను తాను బంధించుకున్న తన ధర్మపత్ని తనకు తెలియకుండా బయటకు వెళ్లి తన కూతుర్ని కలిసి వచ్చింది. శత్రువర్గం కాకపోయినా తనను నిరసించే వ్యక్తుల సంఖ్య ఇంట్లో పెరిగిపోయిందన్నమాట. నందకిషోర్ తొందరపడడు. తనకిష్టం లేని విషయం విన్నా దాని తాలూకు మనుషుల్ని అనాలోచితంగా నిలదీయడు. ఆగి ఆచి తూచి అడుగు వేస్తాడు. తనిప్పుడు ఆవేశపడి తన భార్యను నిలదీస్తే అవంతి అదృశ్యమైపోతుంది. వాడెవడో చెప్పినట్లుగా అనామకుడిని పెళ్లి చేసుకుంటుంది. దాంతో తాను తలెత్తుకోలేడు. తెలియనట్లుగానే మసలుతూ నిఘా వెయ్యాలి. అదును చూసి బలవేసి పట్టుకోవాలి. ఆ నిర్ణయానికి వస్తూనే ఎక్కడికో ఫోన్ చేశాడు. కోసం వేట కుక్కల్లా కాపుకాసిన రిషి బృందం రక్తహస్తాలతో వెనుదిరిగారు. కారణం సుకీర్తి హఠాత్తుగా బొంబాయి వెళ్ళినట్లు తెలియడమే. రిషికి చాలా అసంతృప్తిగా ఉంది. సుకీర్తి ఇంటిని శోధించందే ఆ అసంతృప్తి పోయేలా లేదు. పైగా కమిషనర్ తనను పూర్తిగా విశ్వసించి అఫీషియల్ గా కూడా అధికారాలు ఇవ్వడంతో రిషిలోని ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. మిగతా స్టాఫ్ ని ఖైరతాబాద్ లో దింపి ఒక ఎస్ఐని, ఒక కెమెరాని తీసుకుని అర్ధరాత్రి వేళ ఆటోలో మఫ్టీలో సుకీర్తి ఇంటికేసి సాగిపోయాడు. మైఖేల్ రాజు, శంభు ప్రసాద్ హత్యా ప్రయత్నాలు, సిగ్నిఫికెంట్ బిజినెస్ రైవల్. తనలో 100వ వంతు మాత్రం కూడా లేని మైఖేల్ రాజును శంభు ప్రసాద్ చంపించాలనుకుంటాడా? మైక్ టైసన్ అనకాపల్లిలో కుస్తీ పట్లు పట్టే నాటు పహిల్వాన్ని చంపాలనుకోవడంలో అర్థం ఉంటుందా? లేదు. మరి ఏదో మెలిక ఉంది, కానీ అదేమిటో అంతుపట్టడం లేదు. ఏదేమైనా రిషి ఆ కేసు నుంచి తప్పుకుంటే బావుండు. లేదంటే తన తండ్రి దృష్టిలోకి ఇవాళ కాకపోయినా రేపైనా వెళ్తాడు. దాంతో తన అజ్ఞాతవాసానికి ప్రమాదం ఎదురవుతుంది. పెళ్లి కాస్త అయ్యాక ఎవరేంటో తెలిసినా ఇబ్బందే లేదు. ముందే తెలిస్తే ప్రమాదం. ఏదైనా చేసి తాను గెలిచేందుకే తన తండ్రి ప్రయత్నిస్తాడు. పెళ్లి జరిగాక తెలిస్తే తను గెలుస్తుంది. పెళ్లి జరిగిన మరుసటి రోజు అన్ని పేపర్స్ లో తన పెళ్లి ఫోటో రావాలి. తన పెళ్లి విషయం ఓవర్ నైట్ లో రాష్ట్రమంతా తెలిసిపోవాలి. అప్పుడు ఏం చేయగలరు? ఏ ఇష్యూ అయినా పబ్లికైజ్ కానంత వరకే. అయిన తదుపరి ఎవరు చేయగలిగింది ఏముండదు. ఏదన్నా చేసినా ప్రజల ముందు దోషిగా నిలబడవలసి వస్తుంది. తెల్లవారుజాము అవుతున్న అవంతికి నిద్ర పట్టడం లేదు. రహస్యంగా ఉంచాలనుకుంటున్న ఆమె పెళ్లి విషయం అప్పటికే ఆమె తండ్రికి తెలిసిపోయింది. తనని బలవేసి పట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్లు ఆమెకు తెలియకపోవటం ఏ విపరీత పరిణామాలకు దారితీస్తుందో. రాత్రంతా సుకీర్తి ఇంటి మీద నిఘా వేసిన రిషి తన పరిశోధనలో ఏమాత్రం ముందుకు వెళ్లలేకపోయినా కొత్త పథకానికి కుదిరూపం ఇచ్చుకున్నాడు. పొదిగ్గా 6 గంటలు అన్ని దినపత్రికలు నందకిషోర్ భూ కుంభకోణంపై మరోసారి విరుచుకుపడ్డాయి. పేపర్స్ లో దాదాపు 4వ వంతు నందకిషోర్ అవినీతిపై, కుంభకోణాలపైనే వార్తలు చోటు చేసుకున్నాయి. రామదాసు వీరవతారం, ప్రతిపక్షాల గబ్బోలు. రాష్ట్రమంతటా ఆ ఉదయమే ప్రజలు నందకిషోర్ దిగిపోవటం లేదా దెక్కింపబడటం ఖాయం అనే నిర్ణయానికి వచ్చేశారు. హేతువు పేపర్స్ లో కనిపించింది. రాజకీయ పార్టీలైనా నాయకులైనా కూలిపోవటం అన్నది ప్రతిపక్షాల మూలంగా జరగదు. ఆయా పార్టీలు, నాయకులు తమకై తాము చేసుకునే స్వార్థ రాజకీయాల మూలంగానే జరుగుతుంది. అసలేమీ తప్పు చేయని పార్టీని కానీ, నాయకుడిని కానీ ఏ ప్రతిపక్షము ఏమీ చేయలేదు. అస్థిరతతో, ఎమర్జెన్సీతో, పోఫోర్స్ ఏదో ఒకటి జరిగితే ఆ పైన ప్రతిపక్షాలు అల్లరి చేస్తే అప్పుడు ప్రజలు ఆలోచించడం మొదలు పెడతారు. నిర్ణయం తీసుకోవటమో జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడా ప్రజలకు మేలు చేసిన ప్రభుత్వం కూలిపోలేదు. ఏ ప్రతిపక్షమో కోల్చలేదు. నందకిషోర్ తనని ప్రజలు ఎందుకు గెలిపించారో ఎప్పుడో మర్చిపోయాడు. తప్పులు చేశాడు. ప్రజాధనాన్ని దిగమింగాడు. హఠాత్తుగా రెండోసారి పేపర్స్ అతని మీద విరుచుకుపడ్డాయి. తోకచుక్క కనిపించింది. హేతు వెక్కిరించింది. వచ్చేసెల సిద్ధమైంది.
అన్నీ అందరికీ అర్థం కావడంతో జిల్లాలలో నియోజకవర్గాల్లో ఆస్తుల్ని, పండ్ల తోటల్ని, స్థలాల్ని, పొలాల్ని, టెండర్స్ని, జాబ్స్ని సెట్ చేయటంలో మునిగి ఉన్న ఎమ్మెల్యేలు హడావిడిగా రాజధాని నగరానికి బయలుదేరారు. నందకిషోర్ అనుగ్రహంతో దోచుకు తినే పదవుల్లో ఉన్న బ్యూరోక్రాట్లో ఆందోళన మొదలైంది. అధికార యంత్రాంగం కదిలిపోయింది. చోటా నాయకులు పైపంచలు విదిలించి తమ ఎమ్మెల్యేలని మంత్రిని చేసుకునేందుకు లారీల్ని, బస్సుల్ని, వెర్రిబాగుల జనాన్ని సిద్ధం చేయసాగారు. పత్రికా కార్యాలయాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. పదవుల్లో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు ఆఖరి ఎంగులి మెతుకులు ఏరుకుంటూ మోటాముల్లే సర్దుకోసాగారు. రాష్ట్రమంతటా సమాలోచనలు, వేడివేడి చర్చలు, కాబోయే మంత్రుల గురించి ఊహాగానాలు, వారికి రాబోయే పార్టీ పోలియోల గురించి తర్జన భర్జనలు. ఇదిలా ఉండగా మరో పక్క నందకిషోర్ దిగిపోవటం ఖాయమని కొందరు, ఆయన్నెవరూ తెంచలేరని ఇంకొందరు పందాలు పై పందాలు కాసుకోవటం ఊపందుకుంది. నందకిషోర్ మంత్రివర్గంలోని సభ్యులు కూడా తమ ఇండ్లకు ప్రజాధనంతో బిగించుకున్న ఏసీ మెషన్లలోని కంప్రెషర్స్ ని పీకించి దాచుకోవడం, కార్పెట్స్ దాచుకుని వాటి స్థానంలో పాత గోనె సంచులను పెట్టించడం లాంటి నికృష్టమైన పనుల్లో నిమగ్నమైపోయారు. ఇంకొందరు ఫైల్స్ బేరం పెట్టి వచ్చిన కాడికి దండుకుంటూ పాత డేట్లతో సంతకాలు పెట్టడంతో బిజీ అయిపోయారు. ఇంత జరుగుతున్నా నందకిషోర్ తొణకలేదు, ఆలోచిస్తున్నాడు. అప్పుడు సమయం ఉదయం 7 గంటలు. అధిష్టాన వర్గం వేయబోయే ఎత్తుగడను ఊహిస్తూ న్యూఢిల్లీ నేషనల్ టెర్మినల్ నుంచి రాబోయే ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నాడు. అంతలో గోపీనాథం వచ్చాడు. అసంతృప్తి పెరిగి ఆరా తీసి అల్లరి చేసి మానసికంగా సమాయత్తం చేసి తీర్పు చెప్పేందుకు అధిష్టాన వర్గం సంసిద్ధమవుతుంది కదూ మిత్రమా? నందకిషోర్ చిద్విలాసంగా నవ్వుతూ అన్నాడు. గోపీనాథం ప్రపంచ వింతలన్నింటినీ ఒకేసారి నందకిషోర్ రూపంలో చూసినట్లుగా అనుభూతి చెందాడు. ఓ పక్క కొంపలంటుకుని పదవులోడుకోబోతున్నాయని అందరూ తారెత్తిపోతుంటే ఇంత చిద్విలాసంగా ఎలా ఉండగలుగుతున్నాడో అని గోపీనాథం బెత్తరపోతుండగా, అంతా అయిపోతుంటే వీడేమిటి ఇలా నిమ్మకు నీరెత్తినట్లున్నాడని ఆశ్చర్యపోతున్నావా గోపీనాథం? నాకేం కాదయ్యా, నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నాది భీష్ముడి అంశ. పదవిలోంచి దిగాలని నేను అనుకుంటే తప్ప నన్నెవ్వరూ దింపలేరయ్యా. ఏంటి నీ ధీమా అంటావేమో. నా అదృష్టం, నా తెలివితేటలు. కొందరు నాయకుల అదృష్టం అధిష్టాన వర్గం చేతుల్లో ఉండవచ్చు. మరికొందరు నాయకుల అదృష్టం పిచ్చి ప్రజల చేతుల్లో ఉండవచ్చు. ఇంకొందరి అదృష్టం ప్రతిపక్షాల నోళ్లలో ఉండవచ్చు. కానీ అదృష్టం వీళ్ళెవరి చేతుల్లోనూ ఊపిరి పోసుకోదు, ఊపిరి తీసుకోదు. ఇప్పుడు నేను నీకు లాజిక్ రీజనింగ్ ఇవ్వలేకపోవచ్చు. చూస్తూ ఉండే ఏం జరుగుతుందో. ఢిల్లీ నేషనల్ టెర్మినల్లోకి అధిష్టాన వర్గం సభ్యులు ఎంటర్ కాగానే నా ఎత్తుగడ మొదలవుతుంది. వాళ్ళు హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కగానే నా పథకం సిద్ధమైపోతుంది. మనం ఈ ముఖ్యమంత్రి అధికార నివాసాన్ని ఇప్పుడప్పుడే వదిలిపెట్టాం. పైకెళ్ళి మీ చెల్లెలు బ్రేక్ఫాస్ట్ ఏం చేయించిందో ఓసారి కనుక్కురా, గారెలైతే బెటర్ అన్నాడు నందకిషోర్ ఉత్సాహంగా. గోపీనాథం ఖిన్నుడైపోయాడు. సరిగ్గా ఇదే సమయంలో ఢిల్లీ అధిష్టాన వర్గంలోని 2 సభ్యులు ఆంధ్రప్రదేశ్కి దూతలుగా దౌత్యం నేర్పేందుకు తమ ఇండ్ల దగ్గర బయలుదేరి హైదరాబాద్ ఫ్లైట్ను అందుకునేందుకు నేషనల్ టెర్మినల్ కేసి బయలుదేరారు. మాణిక్యం శిబిరంలో ఆనందోత్సాహాలు చోటు చేసుకున్నాయి. దూతలు ఢిల్లీ నుంచి బయలుదేరుతున్నారు. మరో 3 గంటలకు హైదరాబాద్ ప్రభుత్వ అతిథి గృహంలో మకాం వేస్తారు. శాసనసభ్యులను పిలిపిస్తారు. పార్టీ పెద్దల్ని రప్పిస్తారు. దినపత్రికలను పరుస్తారు. మంతనాలు చేస్తారు. మాయాజాలం ఉపయోగించేస్తారు. సాయంత్రం ఎవరు ఏం చెప్పాలో కంఠోపాఠం చేయించేస్తారు. రిపోర్టర్స్ని ఇన్వైట్ చేస్తారు. పార్టీ ఇస్తారు. చిలక పలుకులు పలకమని కనుసైగ చేస్తారు. వాళ్ళు పలుకుతారు. మరుసటి రోజు దినపత్రికల్లో నందకిషోర్ పాలెట తోక చొక్క పొడుస్తుంది. హేతువు హెచ్చరిస్తుంది. పవర్ లాబీ, పబ్లిక్ దోబీలు మానసికంగా మార్పుకు సిద్ధపడటం జరుగుతుంది. నందకిషోర్ రాజీనామా పత్రం పార్టీ అధ్యక్షుడికి, అక్కడి నుండి గవర్నర్కి చేరుతుంది. వెంటనే నందకిషోర్ మంత్రివర్గం రద్దవుతుంది. కొత్త లెజిస్లేచర్ పార్టీ నాయకుడు ఎన్నుకోబడతాడు. ఆ విషయం గవర్నర్కి తెలియజేయబడుతుంది. కొత్త మంత్రివర్గం ఊపిరి పోసుకునేందుకు పూర్వరంగం సిద్ధమవుతుంది. పైరవీలు మొదలవుతాయి. అసలు సంచులు దోతలకు అందుతాయి. కొత్త దేవుళ్లు వెలుస్తారు. దోపిడీలు మొదలెడతారు. సరికొత్త వాగ్దానాలు, సన్మానాలు, సంచుల గలగలలు, ఆశలు, అంచనాలు మొదలైపోతాయి. చెరకు 50 ఇవ్వొద్దా? మారప్ప బేస్ వాయిస్లో అన్నాడు. ఇవ్వొద్దు మరి, సిద్ధం చేయండి. ఎక్సైజ్ సివిల్ కాంట్రాక్టర్స్ని రప్పించి వెంటనే సొమ్మును సిద్ధం చేయించండి. వీలైతే గోల్డ్, డైమండ్స్ రూపంలో. జాగ్రత్త. మరో విషయం, మంచి అందమైన ముస్కులక్డేల్ని, అదే అమ్మాయిలను కూడా రెడీ చేయండి. పనిలో పనిగా ఫారెన్ సరుకు, షాంపైన్, టీచర్స్, వెయిట్,
ప్రీమియం కూడా ఉండాలి. లేదంటే ఒక్కోసారి తీరా ఇక్కడ దాకా వచ్చి నందకిషోర్ పరిపాలన మాకు సంతృప్తి కలిగించింది అనొచ్చు. మాణిక్యం సాలోచనగా అన్నాడు. అవన్నీ ఎప్పుడో సిద్ధం, మీరేం వర్రీ అవ్వకండి. రేపటి నుంచి ఈ రాష్ట్రం మనదే. మన జేబు మన దొడ్డి. శంభు ప్రసాద్తో మాట్లాడి మంత్రుల జాబితా తయారు చేసుకోండి. ఎయిర్పోర్ట్కి మన జనాలు అప్పుడే బయలుదేరుతున్నారు. దోతలకి మెర్సిడైజ్ మారుతి 1000 కూడా సిద్ధంగా ఉంచాం. మురహరి ఉత్సాహంగా చెప్పుకుపోయాడు. మరో విషయం, 2 దూతల్లో ఒకరి అల్లుడు కాకినాడలో పెద్ద ఫ్యాక్టరీ పెట్టుకోబోతున్నాడట. 500 ఎకరాల. ఎకరం 116 రూపాయలకి ఇవ్వాలి మనం. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో దృష్టిలో ఉంచుకుని 500 ఎకరాలను అతనికి ఇస్తున్నాం అని కూడా మీరే చెప్పండి. నేను చెబితే బాగోదు. ఇంకో దూత మనవడికి రాయలసీమలోని గనులు కావాలట. రాష్ట్ర ఆర్థిక సంస్థ ద్వారా అప్పు కూడా కావాలట. అవి కూడా సిద్ధమేనని ఆయనకు చెప్పండి. ఎందుకండి అని వాళ్ళు మొహమాట పడతారు. మీకు సేవ చేసే భాగ్యం మాకు కల్పించమని వేడుకోండి. ఉడతా భక్తి అనండి. మీ అల్లుడు మీ మనవడు మా రాష్ట్రానికి అల్లుళ్ళని చెప్పండి. అంత జాగ్రత్తగా నరుకు రావాలి. అర్థమైందా? మాణిక్యం అధిష్టాన వర్గ సభ్యులకు గారెల బుట్టను ఎలా సిద్ధం చేయాలో వివరంగా చెప్పాడు. హరి మారప్ప ఉర్దూ కవితల ప్రోగ్రాంలో వహ్వా వహ్వా అన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పునాదులు లక్షోసారి కదిలిపోబోతున్నాయి. పరిశీలకులు ఢిల్లీ నేషనల్ టెర్మినల్లోకి ఎంటర్ అయ్యారు. అక్కడే తచ్చాడుతున్న నందకిషోర్ మనిషి ఎస్టీడీ కౌంటర్లోకి దూరి గ్లాస్ డోర్ను మూసి 5 రూపాయల కాయిన్స్ను బయటికి తీసి హైదరాబాద్ నెంబర్కి డైల్ చేయసాగాడు. గ్రీన్ ఫీల్డ్స్, పవర్ రెవెన్యూ, ముఖ్యమంత్రి అధికార నివాసం. నందకిషోర్ పర్సనల్ రూమ్లోని కాన్ఫిడెన్షియల్ ఫోన్ రింగ్ అయింది. నందకిషోర్ సైగనందుకుని గోపీనాథం ఫోన్ ఎత్తి అవతల వ్యక్తి చెప్పింది విని ఫోన్ ట్రేడింగ్ చేశాడు. క్షణాల్లో గోపీనాథం ముఖంలో విచారం చోటు చేస్తుంది. బయలుదేరారా? గంభీరంగా ఉంది నందకిషోర్ కంఠం. అవునన్నట్లుగా తలూపాడు గోపీనాథం నిర్వికారంగా. అధిష్టాన వర్గంలో పునరావాసం పొందిన అర్భకులు నన్ను పదవిలోంచి దింపేందుకు బయలుదేరి వస్తున్నారా? ఒకడు తమిళనాడు స్క్రాఫ్, మరొకరు గుజరాత్ స్క్రాఫ్. చూస్తాను ఎవరు నన్ను పదవిలోంచి దింపుతారో. కుమార్ గారిని ఇక్కడికి రప్పించు అన్నాడు నందకిషోర్ పళ్ళు నూరుతూ కసిగా. భారతదేశ రాజకీయ ప్రపంచానికే నందకిషోర్ ఎనిగ్మా. మోస్ట్ ఇన్స్క్రూటబుల్. మహామహులకే రాజకీయ మేధావులకే నందకిషోర్ తెలివితేటలు మేధస్సు అంతు పట్టడం లేదు. తనొక లెక్క. నక్కలోని జిత్తుల మారితనం, తెలివితేటలు, సింహంలోని ఫెరోషియస్నెస్ నందకిషోర్ సొంతం. కానీ ఎలా ఈసారి తన పదవిని కాపాడుకోగలడు? అసాధ్యం. ఏదో అద్భుతం తప్ప సాధ్యం కాదు. ఈ గండం తప్పించుకోగలిగితే మాత్రం నందకిషోర్ ఇండియన్ పొలిటికల్ వరల్డ్లో టెక్స్ట్ఫుల్గా మిగిలిపోతాడు. గోపీనాథం ఆలోచిస్తూ వేరే ఫోన్ను దగ్గరకు లాక్కుని వినోద్ కుమార్ ఇంటికి రింగ్ చేశాడు. అధిష్టాన వర్గం సభ్యులు ఢిల్లీ టు మద్రాస్ వయా హైదరాబాద్ ఎయిర్ బస్ ఎక్కారు. అది మరి కొద్దిసేపటికి టేక్ ఆఫ్ అయింది. అదే సమయానికి ఇక్కడ మాణిక్యం బృందం చేస్తున్న ఏర్పాట్లు పూర్తయ్యాయి. గతంలో ఓ 5-6 సంవత్సరాలు కేంద్రంలో సహాయ మంత్రిగా చేసి ఇటీవల సొంత వ్యవసాయ క్షేత్రాన్ని చూసుకుంటున్న తండ్రికి ఫోన్ చేశాడు వినోద్ కుమార్. మరో గంటకు ఆయన కొడుకు ముందున్నాడు. సీఎం ఫోన్ చేశారు. గ్రీన్ ఫీల్డ్స్కి వెళ్ళాలి. ఏంటి పరిస్థితి నాన్నగారు? ఏమీ లేదు, వెళ్ళిరా. ఏం చెప్తాడో విను, వెనక తప్పదుగా. కిషోర్కి లొంగి ఉన్నంతకాలం నీకే ఇబ్బంది రాదు. పదవిలోంచి దిగాక లొంగి ఉండకపోయినా అతను చేయగలిగిందేముండదు. ముందు వెళ్ళిరా అన్నాడు ఆయన అనుభవంతో. వినోద్ కుమార్ ఒకంత ధైర్యాన్ని కూడా తీసుకుని నందకిషోర్ని కలిసేందుకు బయలుదేరాడు. నందకిషోర్ గోపీనాథం మాట్లాడుకుంటూ ఉండగా ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. అతన్ని ఇప్పుడు గోపీనాథం చూడలేదు. నమస్తే సార్ అన్నాడు అతను వినయంగా. ఏర్పాట్లు పూర్తయ్యాయా? నందకిషోర్ అడిగాడు. పూర్తయ్యాయి సార్. ఎవ్వరికి ఏ అనుమానం రాకూడదు. 3వ కంటికి తెలియకుండా పూర్తి చేశాను సార్. వాళ్ళు రూమ్స్ మార్చకుండా ఉంటే చాలు సార్. నో ప్రాబ్లం. ఆ గెస్ట్ హౌస్లో ఆ 2 రూమ్లే ఖాళీగా ఉంటాయి. మిగతా గెస్ట్ హౌస్లు పూర్తి నిండుగా ఉన్నాయి. సరే, ఇక నువ్వు వెళ్ళిరా, కానీ అందుబాటులో ఉండు అన్నాడు నందకిషోర్. అతను వెళ్ళిపోయాడు. అతను ఎవరో, ఎందుకు వచ్చాడో, ఏం చేస్తున్నాడో, గెస్ట్ హౌస్లు ఏమిటో ఏమీ అర్థం కాలేదు గోపీనాథానికి. నందకిషోర్ తన పదవిని కాపాడుకునేందుకు చేస్తున్న ఎత్తుల్లో అదొకటై ఉండవచ్చని ఊహించాడు. ఉదయం 11:30 ఢిల్లీ నుంచి బయలుదేరిన IC 940 ఎయిర్ బస్ హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో సేఫ్గా ల్యాండ్ అయింది. అప్పటికే మారప్ప బృందం సిద్ధం చేసిన తమ గ్రూప్ కిరాయి జనం దండాలతో బొకేలతో ఎయిర్పోర్ట్ అవుట్ గేట్ దగ్గర కిక్కిరిసిపోయి ఉన్నారు. పరిశీలకులు ఫ్లైట్ దిగి రన్వే మీద నడుస్తూ అవుట్ గేట్ కేసి రాసాగారు. వాళ్ళని చూస్తూనే ఒక వ్యక్తి గుర్తుపట్టాడు. ఆ వెంటనే జనానికి సైగ చేశాడు. అంతే,
జిందాబాదులు, రాష్ట్ర ప్రభుత్వం మారాలి, పార్టీని కాపాడాలి, మాకు ఈ ముఖ్యమంత్రి వద్దు అనే నినాదాలతో ఎయిర్పోర్ట్ దద్దరిల్లిపోయింది. ఢిల్లీ బాబులు ఆ నినాదాలను విని నవ్వుకున్నారు. కేసుకి ఆఖరి బిల్డప్. మాణిక్యం కావాలనే ఎయిర్పోర్ట్కి రాలేదు. మరి కాసేపటికి పరిశీలకులు ఎక్కిన మెర్సిడైజ్ బ్లూలాన్ గెస్ట్ హౌస్కి దూసుకుపోయింది. సమయం 11:45. గ్రీన్ ఫీల్డ్స్ ఎస్టేట్. ఎక్కువ నశనాలు నా గుప్పిట్లో ఉన్నాయి. గుప్పెడు తెరిస్తే నీ వరకు బళ్ళారి సెంట్రల్ జైలు అయిపోద్ది. నీకు చాలా పుగ్గుగంతులు తెలుసు. ఈ వయసుకే నీకు దిక్కుమాలని తెలివితేటలు వచ్చాయి. వాటిని నా ముందు తప్ప మరెవరి ముందు ప్రదర్శించినా ఎంతో పైకెళ్తావు. శత్రువుని సర్వనాశనం చేయటం అందరూ చేస్తారు, కానీ నేను శత్రువును కూడా ఉపయోగించుకుంటాను. నందకిషోర్ స్ట్రాటజీ అది. నువ్వు ఇప్పుడు నాకు సహాయపడాలి. అది అధిష్టాన వర్గంతో సత్సంబంధాలున్న మీ నాన్నగారి ద్వారా. బ్లాక్మెయిల్ అనుకోకు. రాజకీయ నాయకులు బ్లాక్మెయిల్ మీద కన్నా బ్లాక్ స్టాంపింగ్ మీదనే మక్కువ ఎక్కువ. అసలు విషయం చెప్పనా? నందకిషోర్ తాపీగా అంటుంటే వినోద్ కుమార్ అతి కష్టం మీద తనని తాను నిగ్రహించుకుంటూ వినయంగా చెప్పమన్నట్లు తలనాడించాడు. మైక్ టైసన్ అయినా మౌనంగా తొలపాల్సిందే నందకిషోర్ ముందు. శభాష్, ఇది బాగుపడే లక్షణం అంటే. మీ నాన్నగారు పరిశీలకుల దగ్గరకు వెళ్ళాలి. నన్ను పదవిలోంచి దింపే ముహూర్తాన్ని కొంచెం పొడిగించాలి. మీ నాన్నగారు చెబితే వాళ్ళు కాదనరు. ఇది చాలు నాకు. నందకిషోర్ సోఫాలోంచి లేచి పచారులు చేస్తూ అన్నాడు. ఎన్ని రోజులు? వినోద్ కుమార్ మెల్లగా అడిగాడు. అంటే నా అధికారం రోజుల్లోకి వచ్చేసిందని నువ్వు భావిస్తున్నావు. ఓకే ఓకే, జస్ట్ 3 days. లోపల పళ్ళు నూరుతూ అన్నాడు నందకిషోర్. అలాగే, నేను ఇప్పుడే వెళ్ళి మా నాన్నగారిని వాళ్ళ దగ్గరకు పంపిస్తాను అన్నాడు విధి లేక వినోద్ కుమార్. మరో విషయం, నందకిషోర్ ఎలాగూ దిగిపోవటం ఖాయం, కానీ పాపం చక్కబెట్టుకోవలసిన వ్యవహారాలు కొన్ని ఉన్నాయి. అందుకు టైం ఇవ్వండి. ఎంతైనా మన పార్టీ వాడే కదా. క్షణంలో జాలిపడండి అని మీ నాన్నగారు వారిని కన్విన్స్ చేయాలి. ఆ పైన బాగా పరిశీలించి పరిశోధించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కనుక టైం తీసుకుంటున్నామని వారిని ప్రెస్కి చెప్పమని సలహా కూడా ఇవ్వాలి. అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదు. నిజంగానే నాకు కొన్ని పనులు మిగిలిన్నాయి. ఈ 3 daysలో వాటిని పూర్తి చేసుకుని వాళ్ళు చెప్పినట్లే చేస్తాను. పదవిలో కొనసాగమంటే కొనసాగుతాను, దిగిపోమంటే దిగిపోతాను. మరి బయలుదేరు అన్నాడు నందకిషోర్ ఇక వెళ్ళి రమ్మన్నట్టుగా. పదవిలోంచి దిగాక 4వ రోజు నీ పని చెబుతాను అని మనసులోనే పెతనపూని వెళ్ళిపోయాడు వినోద్ కుమార్. వెళుతున్న అతన్ని చూసి నవ్వుకున్నాడు నందకిషోర్. బ్లూలాస్ గెస్ట్ హౌస్, సూట్ నంబర్ 9, 10 పరిశీలకులు కేటాయించబడ్డాయి. మెర్సిడైజ్ పోర్టికోలో ఆగుతుండగా తిరిగి నినాదాలు. కారులో పరిశీలకులతో పాటు వచ్చిన మారప్ప దారిలోనే ఏదో చెప్పాడనుకుంటాను. ప్రజల్లో నందకిషోర్ పట్ల చాలా వ్యతిరేకత ఉంది. ఒక పరిశీలకుడు అన్నాడు. అవునవును, అతన్ని తప్పించకపోతే పార్టీ దెబ్బతింటుంది. రెండో పరిశీలకుడు మారప్ప కేసు చూస్తూ నవ్వుతూ అన్నాడు. అవునవును, దెబ్బతింటుంది అన్నాడు మారప్ప. అడ్డొస్తున్న జనాల్ని, ఎమ్మెల్యేల్ని, పార్టీ నాయకుల్ని, మంత్రుల్ని తప్పించుకుని సూట్ నంబర్ 9లోకి వెళ్లారు పరిశీలకులు మారప్ప. వాయస్లు యాక్టివేట్ అయ్యి పనిచేసే వీడియో కెమెరా ఆ సీట్ సీలింగ్లో రహస్య స్థలంలో ఉంచబడినట్లు వారికే తెలియదు. గదిలోకి వస్తూనే ఒక పరిశీలకుడు కాకినాడ ల్యాండ్ విషయం నసిగాడు. కెమెరా యాక్టివేట్ అయింది. మనిషి కంఠం ఆ కెమెరా కవర్ చేసే రేడియస్లో వినిపిస్తే అది వెంటనే యాక్టివేట్ అయి నిశ్శబ్దంగా ఆ గదిలోని దృశ్యాల్ని, మాటల్ని తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. దట్ ఈజ్ నందకిషోర్. మరి ఆ పోలీస్ చంద్రశేఖర్ సెక్రటరీ, చీఫ్ మినిస్టర్ సెక్రటరీకి ఫోన్ చేసి సీఎంని కమిషనర్ మరుసటి రోజు కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నాడు. వినోద్ కుమార్ తండ్రి ఆ రోజు సాయంత్రం 4 గంటలకు బ్లూలాస్ గెస్ట్ హౌస్కి వెళ్లి సూట్ నెంబర్ 10లో ఉన్న పరిశీలకుల్ని కలిశాడు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అన్నాడు ఆయన. సూట్ నెంబర్ 10లో ఉన్న రెండో కెమెరా యాక్టివేట్ అయింది. ఎంతో సున్నితమైన హైలీ సోఫిస్టికేటెడ్ కెమెరా అది. సూట్ నెంబర్ 5లో ఉన్న కెమెరా ఆ గదిలో అమర్చుకున్న మానిటర్ ముందు కూర్చుని సూట్ నెంబర్ 10లోని దృశ్యాన్ని చూస్తూ మాటల్ని వింటున్నాడు. ఆ గెస్ట్ హౌస్ రిజిస్టర్లో సూట్ నెంబర్ 5 కోస్తా జిల్లాకు చెందిన ఒక పారిశ్రామికవేత్త పేరు మీద రాసి ఉంది. ఆ సూట్ మీద కానీ ఆ సూట్లో ఉన్న వ్యక్తి మీద కానీ ఎవరికీ అనుమానం రాలేదు ఇప్పటి వరకు. అయితే టోటల్గా ఇది విషయం. నా కొడుకు ఇంటి మీద దాడి చేయించినప్పుడే మేము డిఫెన్స్లో పడిపోయాం. ఆ సాక్ష్యాలని పేపర్స్కి ఇచ్చేస్తే నేను నా కొడుకు బజార్న పడతాం. పోలీస్ ఎఫ్ఐఆర్ రెడీ అవుతుంది. అది ప్రత్యక్షంగానే మన పార్టీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. శంభు ప్రసాద్ జీ మా వాడికి అందించిన 2 కోట్ల రూపాయలు పోలీస్ అసోసియేషన్ పేరున జమ అయ్యాయి కనుక పోలీసులు సైతం సహజంగానే నందకిషోర్ని సపోర్ట్ చేస్తారు.
ముఖ్యమంత్రి నందకిషోర్ మూలంగానే తమ అసోసియేషన్కి 2 కోట్లు దక్కాయని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ శాఖ ఉద్యోగులకు తెలిసిపోయింది. నిప్పు సాక్ష్యాలైతే గాలి పత్రికలు. పోలీసులు నో క్వశ్చన్ ఆఫ్ సీజ్ ఫైర్. పదవిలోంచి దిగబోయే ముందు ఒకే ఒక్క కోరిక కోరాడు. జస్ట్ 3 days, లాస్ట్ అండ్ ఫైనల్గా ఫైల్స్ నమ్ముకుని మరో 10 కోట్లు వెనకేసుకుంటాడు. మనమందరం ఒకప్పుడు కేంద్రంలో కలిసి పనిచేశామన్న చనువుతో ఇది అడుగుతున్నాను అన్నాడు వినోద్ కుమార్ తండ్రి ప్లీజింగ్గా. నో ప్రాబ్లం, నిర్ణయం ఢిల్లీలోనే తీసుకున్నాం. గడువు పొడిగించటమేగా, అది 3 రోజులు. మనకు మనం ఆ మాత్రం చేసుకోకపోతే ఎలా? ఒక పరిశీలకుడు స్నేహపూర్వకంగానే అన్నాడు. రెండో అతను కూడా ఒప్పుకున్నాడు. వినోద్ కుమార్ తండ్రి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు. రిషి తన బలగంతో వెళ్లి రైల్వే స్టేషన్లో కాపు కాశాడు. ఫలితం లేకపోయింది. ఎయిర్పోర్ట్కి వెళ్లి కాపు కాశాడు. అయినా కరీంలాలా జాడే లేదు. లాభం లేదని వెంటనే కమిషనర్ ఆఫీస్కి వెళ్లి ఆయనతోనే ప్రత్యక్షంగా మాట్లాడి మరికొంత ఫోర్స్ తీసుకుని దాన్ని 4 విభాగాలుగా విడగొట్టి ఒక బ్యాచ్ని ఎయిర్పోర్ట్కి, రెండో బ్యాచ్ని రైల్వే స్టేషన్కి, మూడో బ్యాచ్ని బొంబాయి హైవే మీదకు, 4వ బ్యాచ్ని తాను లీడ్ చేస్తూ మిగతా 3 బ్యాచ్ల్ని కోఆర్డినేట్ చేయాలి అనుకున్నాడు. మరో అరగంటకు వేట కుక్కల్లా మఫ్టీలో ఆయా ప్రాంతాలకు వెళ్లిపోయారు 3 బ్యాచ్లు. కరీంలాలా ఎప్పుడు ఎలా నగరంలో కడుగుపెట్టినా మాటు వేసి పట్టేందుకు జాగరూకులై ఉన్నారు పోలీసులు. సాయంత్రం 6 గంటల సమయం. అందమైన అమ్మాయిలు, ఫారెన్ సరుకు, డైమండ్స్, గోల్డ్ను సిద్ధం చేశారు మారప్ప మనుషులు. సరిగ్గా 6:30 గంటలకు నందకిషోర్ తరపున గోపీనాథం పరిశీలకుల్ని కలిసి అపాయింట్మెంట్ అడిగి తిరస్కరింపబడ్డాడు. గోపీనాథం వెళ్లబోతుండగా సూట్ నెంబర్ 5 తలుపులు తెరుచుకుని ఒక వ్యక్తి హడావిడిగా బయటకు వచ్చి ఒక బ్యాగ్ని గోపీనాథానికి ఇచ్చి సీఎంకి అందించమని చెప్పి తిరిగి సూట్లోకి వెళ్లి తలుపేస్తున్నాడు. ఎవ్వరికీ అనుమానం రాని రీతిలో జరిగిపోయింది. ఆ బ్యాగ్లో ఏముందో తెలియకపోయినా ఆ వ్యక్తి ఉదయం నందకిషోర్ను తానుండగా కలిసి మాట్లాడిన వ్యక్తిగా గుర్తించాడు. గోపీనాథం ఎక్కిన కారు తిరిగి గ్రీన్ ఫీల్డ్స్కి వెళ్లిపోయింది. రాత్రి 9 గంటల సమయం. పరిశీలకులు సూట్లోకి మాణిక్యం బృందం ఎంటర్ అయింది. వాళ్లతో పాటు వాళ్ళు అరేంజ్ చేసినవన్నీ ఆ సూట్లోకి చేర్చబడ్డాయి. పరిశీలకుల ముఖాలు వాటిని చూస్తూనే వెలిగిపోయాయి. మందు కార్యక్రమం మొదలైంది. చర్చలు మొదలయ్యాయి. వాళ్ళు ఇప్పుడు ఉంది సూట్ నెంబర్ 10లో. 2 పరువంలో ఉన్న అందమైన అమ్మాయిలు సూట్ నెంబర్ 9లో నైటీలతో సిద్ధంగా ఉన్నారు. 2 గదుల్లో సంభాషణ జరుగుతుండటంతో 2 కెమెరాలు యాక్టివేట్ అయి పనిచేయడం ప్రారంభించాయి. సూట్ నెంబర్ 9. ఈ ముసలాళ్ళు మనల్ని ఏం చేసుకుంటారంటావు? ఒక అమ్మాయి మరొక అమ్మాయిని ప్రశ్నించింది. ఆ అమ్మాయి ఒళ్ళు విరుచుకుంటూ నవ్వింది. ఆ పైన అంది, మనకెందుకు, చెరొక 5,000 ముట్టాయి చాలు. మన రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి బ్రోకర్ అన్నమాట. సతోస్మి. రాష్ట్రాభివృద్ధిని గాలి వదిలేసి ముడుపుల కోసం, పదవుల కోసం వెంపర్లాడే రాజకీయ నాయకులను చూసి కడుపు మండిన రాష్ట్ర గవర్నర్ ఏమన్నారో తెలుసా? బ్రోకర్స్ అని. ఈ పరిశీలకులు మన శరీరాలకేం కష్టం కలిగించలేరు. వారిని మంచి చేసుకుని ఎమ్మెల్యే సీట్లు అడిగితే పోతుందేమో. మనమే వాళ్ళకంటే మనమేం తీసిపోయాం? మనం మన శరీరాలను మాత్రమే అమ్ముకుంటున్నాం. మనల్ని కొనుక్కున్న వాళ్లకు నిజాయితీగా సుఖాలను అందిస్తున్నాం. మరి వాళ్ళు రాష్ట్రాన్ని, దేశాన్ని అమ్ముతున్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజల కళ్ళల్లో దుమ్ము కొడుతున్నారు. నిజమే. సూట్ నెంబర్ 10 డైమండ్స్ చెక్ చేయించారా? 1కి 2 సార్లు. నిఖార్సైన అతి విలువైన వజ్రాలివి. 24 క్యారెట్స్ గోల్డ్ బిస్కెట్స్. మరి ఆ కాకినాడ ఎంత మాట మీరు అడగాల. మేము ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం సెక్రటేరియట్ నుంచి కదిలే మొట్టమొదటి ఫైల్ కాకినాడ పొలం. ఎకరం 116 రూపాయలకు 500 ఎకరాలు తమరి అల్లుడి గారి కంపెనీకి దారాపు వస్తాం. రెండో ఫైల్ రాయలసీమ రాళ్ల గనుల లీజ్కి ఇచ్చేసింది. మూడో ఫైల్ ఎస్ఎఫ్సి నుంచి రుణం మంజూరు ఫైల్. మరి మా సంగతి? మరికొన్ని వజ్రాలు కూడా మీరెళ్ళి నాటికి సిద్ధమవుతాయి సార్. నందకిషోర్ మైనస్ పాయింట్స్ గురించి పేపర్స్ బాగా దుమ్మెత్తిపోసేలా చూసుకోండి. అన్నీ జరిగిపోతున్నాయి సార్. ఈ కంపెనియన్షిప్ మీ పక్క రూమ్లో సిద్ధం చేశాం సార్. మరి మేము వస్తాం సార్. మీ ఆనందానికి మేము అడ్డేందుకు? ఓకే సార్, గుడ్ నైట్. గుడ్ నైట్. సూట్ నంబర్ 5లోని కెమెరామెన్ మానిటర్లో చూస్తూ విసిపోయాడు. ఇవే ఆ రాజకీయాలంటే, వీళ్ళ రాజకీయ నాయకులంటే ఎంత దిగజారిపోయారు. దేశాన్ని ఎంతగా దిగజార్చారు. ఈ క్యాసెట్స్ని ప్రజలకు చూపిస్తే తరిమి కొడతారేమో. జేబులు నింపుకునేవాళ్ళు, దేశాన్ని నమ్ముకునేవాళ్ళు ఎన్ని మంచి పనులు చేశామని అనుకోకుండా ఎన్నిసార్లు అసెంబ్లీకి, పార్లమెంట్కి ఎన్నికయ్యాం, మన పేరు గిన్నిస్ బుక్లోకి ఎక్కింతుందా లేదా అని చూసుకోవడమే గుంట నక్కలు ప్రజాప్రతినిధులు. చర్చ అని ఏసరించుకున్నాడు ఆ కెమెరామెన్. రాత్రి 10 గంటల సమయం. కరీంలాలా ఎక్కిన కారు బొంబాయి హైవేలో హైదరాబాద్ కేసు దూసుకు వస్తోంది.
కరీంలాలా చాలా ప్రమాదకరమైన వాడు. బొంబాయి అండర్ వరల్డ్ లో సీనియర్ హిట్ మ్యాన్. దావూద్ ఇబ్రహీం హిట్ మ్యాన్ అంటే తమాషా కాదు. వాడు నగరంలో అడుగు పెట్టాడంటే ఒప్పుకున్న వాళ్ళని చంపందే వెళ్ళడు. ఎంత ఫోర్స్ కావాలంటే అంత తీసుకో, ఎన్ని ఆయుధాలు కావాలంటే అన్నీ తీసుకో, కానీ వాడిని ప్రాణాలతో బంధించాలి. జాగ్రత్త. నీ శక్తి సామర్థ్యాల మీద, నీతి నిజాయితీల మీద నమ్మకంతో ఈ పని నీకే అప్పగిస్తున్నాను. నా నమ్మకాన్ని ఓడించుకు అని కమిషనర్ అన్న మాటలు గుర్తుకొచ్చి అప్పటి వరకు పులికిపాట్లు పడుతున్న రిషి ఉలిక్కిపడి లేచి అలర్ట్ అయ్యాడు. ఎయిర్పోర్ట్. బ్యాచ్ నెంబర్ 1 ఓవర్. వైర్లెస్ ఆన్ చేసి అన్నాడు రిషి. ఎస్ ఓవర్. ఎనీథింగ్ పాజిటివ్? ఓవర్. నో మిస్టర్ రిషి, ఫ్లైట్ అరగంట డిలే. ఓవర్. బి అలర్ట్. ఓవర్. ఓకే మిస్టర్ రిషి. ఓవర్. రిషి మరోసారి వైర్లెస్ ఆన్ చేశాడు. రైల్వే స్టేషన్. బ్యాచ్ నెంబర్ 2 ఓవర్. ఎస్ రిషి. ఓవర్. ఎనీథింగ్ పాజిటివ్? ఓవర్. బొంబాయి ఎక్స్ప్రెస్ 10 గంటలు లేట్, మరో గంటలో వస్తుందట. ఓవర్. బి అలర్ట్. ఓవర్. ఓకే రిషి. ఓవర్. రిషిలో క్షణానికి టెన్షన్తో పాటు అసంతృప్తి పెరిగిపోతోంది. మరలా వైర్లెస్ సెట్ని ఆన్ చేశాడు. బాంబే హైవే. బ్యాచ్ నంబర్ 3 ఓవర్. ఎస్ రిషి. ఓవర్. ఎనీథింగ్ పాజిటివ్? ఓవర్. రిషి. ప్రతి వెహికల్ని చెక్ చేయిందే వదలటం లేదు. ఓవర్. బి అలర్ట్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాత్రికే కరీంలాలా నగరంలోకి ప్రవేశించబోతున్నాడు. డోంట్ వరీ రిషి. ఓవర్. అనుమానం ఉన్న ఎవరిని వదలొద్దు. కమిషనర్ గారు మనం చెప్పబోయే శుభవార్త కోసం ఎదురు చూస్తూ మేల్కొనే ఉన్నారు. ఓవర్. ఓకే రిషి. ఓవర్. సెట్ని ఆఫ్ చేసి వ్యాన్లో ఓ మూలగా చేతులతో సంకెళ్లతో ఉన్న అలక్ నిరంజన్ వైపు చూసి పెదవి విరిచాడు రిషి. నేను చెప్తున్నది నిజమే సార్. ఇన్ని నిజాలు చెప్పిన వాడిని ఒక్క అబద్ధం ఎందుకు చెప్తాను? కరీంలాలా మాటకు కట్టుబడే మనిషి, షెడ్యూల్స్కి విలువనిచ్చే మనిషి. వస్తాడంటే వస్తాడు, అయితే ఎలా వస్తాడో చెప్పలేను. అతను ఎవరిని నమ్మడు. ఒక్కోసారి తనను తనే నమ్మడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాత్రికి అతను నగర ప్రవేశం చేస్తాడు, తప్పదు అన్నాడు అలక్ నిరంజన్ వినయంగా. అతను మా చేతికి దొరికితే నీకు శిక్ష పడకుండా నేను చేస్తాను. అది నీ అదృష్టం మరి, నా రాత. ఆ పైన మైకేల్ రాజ్ చావేమవుతాయో అన్నాడు రిషి ఫ్లాస్క్లోని టీ నొప్పుకుంటూ. ఆ వ్యాన్లో మిగతా పోలీస్ ఆఫీసర్స్ మౌనంగా ఉన్నారు. రిషి ఆజ్ఞల కోసం అప్రమత్తంగా ఉన్నారు. కరీంలాలా కారు ఇస్నాపూర్కి దగ్గరగా వచ్చాగింది. ఇంజన్ బాగా హీట్ ఎక్కడంతో డ్రైవర్ కారుని రోడ్డువారగా ఆపాడు. కరీంలాలా కారు దిగి చీకట్లో కారును ఆనుకుని నిలబడి ఆలోచిస్తున్నాడు. డ్రైవర్ బానెట్ ఓపెన్ చేశాడు. టీవీ తెర మీద కదులుతున్న దృశ్యాల్ని, సంభాషణని వింటూనే గోపీనాథం షాక్ తిన్నాడు. నందకిషోర్ నవ్వుకున్నాడు. పరిశీలకులు మారప్ప మరీ సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడుకుంటున్నారు. ఈ క్యాసెట్స్ని పేపర్ వాళ్లకు పంపిస్తే ఏమవుతుందంటావు గోపీనాథం? నందకిషోర్ తమాషాగా అడుగుతుంటే గోపీనాథం పిచ్చి చూపి చూశాడు. దట్ ఈజ్ నందకిషోర్. రేపు ఉదయానికి మరికొన్ని క్యాసెట్స్ వస్తాయి. వాటిల్లో పరిశీలకుల వృద్ధాప్యపు శృంగారం కూడా ఉంటుంది అని నందకిషోర్ నవ్వుతూ అంటుంటే మాటలు రానట్లుగా మిగిలిపోయాడు గోపీనాథం. సమయం రాత్రి 10:30 గంటలు. కరీంలాలా కారు తిరిగి బయలుదేరింది. చీకటి నిశ్శబ్దంలో నిశీదిని చీల్చుకుంటూ నగరానికేసి దూసుకు వస్తోంది. కరీంలాలా కారు వెనుక సీట్లో ఒక్కసారి ఇబ్బందిగా కదిలాడు. కారు చల్లని గాలిని పోస్తూ ముందుకు దూకుతూనే ఉంది. అదే హైవేలో BHLకి, పటాన్ చెరువుకి, పారిశ్రామిక వాడకు మధ్యనున్న రోడ్డు మీద కాపు కాసి ఉన్న బ్యాచ్ నెంబర్ 3లోని సిబ్బంది మరింత జాగరూకులయ్యారు. పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్కి అర్ధరాత్రి కావస్తున్నా నిద్ర పట్టడం లేదు. జరిగిన సంఘటనలు, సంభవించనున్న పరిణామాలు ఆయన్ని తీవ్ర అశాంతికి గురి చేస్తున్నాయి. ఊగేసలాడుతున్న ముఖ్యమంత్రి పదవి, ఆయన్ని పదవిలోంచి దింపేందుకు నగరంలో విడితి చేసిన పరిశీలకులు, మైకేల్ రాజు మీద హత్యా ప్రయత్నాలు, వినోద్ కుమార్ ఇంట్లో దొరికిన మారణాయుధాలు, అపారమైన సొమ్ము, నగర ప్రవేశం చేయబోతున్న ప్రొఫెషనల్ కిల్లర్ కరీంలాలా, హత్యా ప్రయత్నాల వెనక ఉండవచ్చని ఊహిస్తున్న శంభు ప్రసాద్, సీఎం కావాలనుకుంటున్న మాణిక్యం. ఏంటివన్నీ ఎక్కడికి దారితీస్తున్నాయి? కుటుంబ సభ్యులు గాఢ నిద్రలోకి జారుకున్నా ఆయన మాత్రం డ్రాయింగ్ హాల్లో అశాంతిగా పచార్లు చేస్తూ మధ్యలో ఫోన్ కేసు చూస్తున్నాడు. అర్ధరాత్రి కావడానికి మరికొంతే వ్యవధి ఉంది. బ్యాచ్ నంబర్ 3 స్క్వాడ్ బొంబాయి హైవే మీద వరుసగా వచ్చిన 4 లారీల్ని ఆపేసింది. ఏం జరిగిందో, ఎందుకలా ఆపేశారో అర్థం కాక అయోమయంలో పడిపోయిన లారీ డ్రైవర్లను లెక్క చేయనట్లుగా పోలీసులు లారీలను అంగుళం శోధించసాగారు అమిత వేగంతో. కరీంలాలా కారు శరవేగంతో దూసుకువస్తూ ఆ లారీ లాగిన ప్రాంతానికి దగ్గర కాసాగింది. బ్యాక్ సీట్లో ఉన్న కరీంలాలా అప్రమత్తంగా ఉంటూ పరిసరాలని గమనిస్తున్నాడు. మరికొంత దగ్గరయ్యాక ఆగి ఉన్న లారీలు, వాటిని చెక్ చేస్తున్న పోలీసులు కనిపించగానే కారు డ్రైవర్ కళ్ళు అనుమానంతో చిన్నవయ్యాయి.
అసంకల్పితంగానే కారు వేగం తగ్గింది. అప్పటికే తేరుకున్న కరీంలాలా లైట్స్ ఆఫ్ చేయి అన్నాడు ఆందోళనగా. లైట్స్ ఆరిపోయి గాఢాంధకారంలో కలిసిపోయింది కారు. కరీంలాలా జేబులోంచి కొంత డబ్బు తీసి డ్రైవర్కి ఇచ్చి బ్యాక్ డోర్ తెరుచుకుని కిందకు దిగుతూ ఏదో చెప్పి చీకట్లో కలిసిపోయే ప్రయత్నంలో ఉండగా ఒక్కసారిగా పోలీసుల చేతుల్లోంచి సెర్చ్ లైట్లు వెలిగి ఆ ప్రాంతాన్ని పట్టపగలుగా చేసింది. కరీంలాలా శివంగిల కారులోకి దూకి ముంచుకురానున్న ప్రమాదం గురించి వేగంగా ఆలోచించసాగాడు. పోలీసుల దృష్టిలో కారు పడనేకూడదు, పడ్డాక ఆగినా ఆలస్యం చేసినా మరింత అనుమానం కలుగుతుంది వారికి. కారును ముందుకు పోనివ్వు అన్నాడు కరీంలాలా శాసిస్తున్నట్లుగా. డ్రైవర్కి అంతా అయోమయంగా ఉంది. పోలీసులను చూడగానే తన ట్యాక్సీని హైర్ చేసుకునే వ్యక్తి కారుని ఎందుకు ఆపమన్నాడు, హెడ్ లైట్స్ ఎందుకు ఆఫ్ చేయమన్నాడు, దిగి పారిపోబోయిన వాడు తిరిగి కారులోకి ఎందుకు వచ్చాడు, లారీలను ఎందుకు పోలీసులు చెక్ చేస్తున్నారు, 95 చట్ట వ్యతిరేకమైన వస్తువులు గాని వారి మనుషులు గాని వస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ అందిందా? డ్రైవర్ ఇలా ఆలోచిస్తుండగానే 4 పోలీసులు కారు వైపు పరిగెత్తుకుంటూ రాసాగారు. అప్పటి వరకు మౌనంగా ఉన్న కరీంలాలా కుడి చేతిని పిడికిలుగా చేసుకుని వేగంగా తన ముక్కుని నోటిని హిట్ చేసుకున్నాడు. కారు ఆగింది. పోలీసులు మరింత దగ్గరగా వచ్చారు. కరీంలాలా మరోసారి హిట్ చేసుకున్నాడు. అంతే. రక్తం ముక్కు నుండి నోటి నుండి వరదలై ప్రవహిస్తూ కరీంలాలా ముఖాన్ని తడిపేసింది. వెనుదిరిగి చూసిన డ్రైవర్ కరీంలాలా ముఖం రక్తంతో తడిసిపోవటాన్ని గమనించి భయంతో వణికిపోయాడు. పోలీసులు కారు దగ్గరకు వచ్చారు. కారు ఎక్కడి నుంచి వస్తోంది? ఒక పోలీసు ప్రశ్నించాడు. కారులో లైట్ వేయ్ మరో పోలీసు అధికారి ఆజ్ఞాపించాడు. కరీంలాలా గుండె వేగం రెట్టింపోయింది. డ్రైవర్ భయంతో వణికిపోతూ కారులో లైట్ వేశాడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ కారులోకి తొంగి చూసి కంగారు పడ్డాడు. ఇస్నాపూర్కి 55 కిలోమీటర్ల అవతల ఇతనికి దెబ్బలు తగిలాయి. ఏదో లారీ గుద్దేసి వెళ్ళిపోయిందట. అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్లమని బతిమలాడితే తీసుకెళ్తున్నాను. అప్పటికప్పుడు ఆపద్ధర్మంగా కథల్లేసి చెప్పాడు కారు డ్రైవర్. కరీంలాలా డ్రైవర్ సమయస్ఫూర్తికి మనస్సులోనే అభినందించాడు. ముఖం పూర్తిగా రక్తంలో మునిగి ఉండటంతో కరీంలాలా గురించి రిషి ఇచ్చిన ఐడెంటిఫికేషన్ మార్క్స్ ను చూసే అవకాశం పోలీసులకు లేకపోయింది. వెళ్ళండి అన్నాడు పోలీసు చికాగ్గా. కారు ముందుకు దూకింది. కరీంలాలా ఊపిరి తీసుకున్నాడు గుండెల నిండా. మీకు అసలు బుద్ధి ఉందా? వాడే కరీంలాలా అయి ఉంటాడు. లారీల్ని మిమ్మల్ని చూసి దూరంలోనే కారు ఆగిపోయింది. ఆ తర్వాత హెడ్ లైట్స్ ఆరిపోయాయి. బ్యాక్ డోర్ రోడ్డు మీద నిల్చున్న వ్యక్తిని మీరు మీ సెర్చ్ లైట్ల కాంతిలో చూశారు. తర్వాత కారు తిరిగి మీ వైపే వచ్చింది. మీరు చూసినప్పుడు బ్యాక్ సీట్ లో కూర్చున్న వ్యక్తి ముఖం మీద రక్తం ద్రవరూపంలో ఉంది, గడ్డకట్టలేదు. అంటే ఏమిటి అర్థం? అతనికి దెబ్బలు తగిలిన ప్రాంతానికి మీరు కాపు కాసిన ప్రాంతానికి మధ్య 60 కిలోమీటర్ల దూరం ఉంది. రక్తం గడ్డకట్టడానికి అర్ధగంట చాలు. 60 కిలోమీటర్లు కారు అధిగమించడానికి గంటకు పైగా పడుతుంది. మీరు చూసే సమయానికి అతని ముఖం మీద రక్తం ఆరిపోయి ఉండాలి. పైగా పటాన్ చెరువు పారిశ్రామిక వేడలో 24 అవర్స్ పనిచేసే హాస్పిటల్స్ ఉన్నాయి. కేవలం ముఖం పగిలితే ట్రీట్మెంట్కి హైదరాబాద్ రావాలా? రిషి పోలీసుల మీద ఫైర్ అయిపోయాడు. పోలీసులు పెక్కముఖం వేశారు. కొద్దిపాటి రీజనింగ్కి పోయుంటే దొరికేవాడు కరీంలాలా అని వారికి అనిపించడంతో సిగ్గుతో తలలు వంచుకున్నారు. ట్యాక్సీ నంబర్ ఎంత? రిషి తనలో పెళ్లిప్పుతున్న ఆగ్రహాన్ని అణుచుకుంటూ అడిగాడు. పోలీసులు మరింతగా తలలోంచుకున్నారు. కారు కలర్? రిషి తిరిగి ప్రశ్నించాడు. సమాధానం లేదు. పోనీ ఏ కార్? అంబాసిడర్. కనీసం అదన్నా తెలిసిందంటూ కోపంగా జీప్ ఎక్కాడు రిషి. సో ఎలా అయితేనేం కరీంలాలా నగర ప్రవేశం చేశాడు. కమిషనర్ తెల్లవారుజాము 2 గంటలకు తన డ్రాయింగ్ హాల్లో ప్రచారం చేస్తూ అన్నాడు. రిషి మౌనంగా ఉండిపోయాడు. పిసరంత దిమాగ్ కూడా లేని వాళ్లను డిపార్ట్మెంట్లోకి తీసుకుంటే జరిగే నిర్వాహకం ఇదే. మన దేశంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్స్ తక్కువ, కింది తరగతి పోలీసులు ఎక్కువ. విదేశాల్లో అయితే అధికారులు ఎక్కువ, పోలీసులు తక్కువ. ఒకసారి డిపార్ట్మెంట్లో చేరితే అంతే. క్రిమినాలజీ మీద ట్రైనింగ్ ఉండదు. క్రిమినల్స్ కనిపెడుతున్న దొంగదారుల మీద అవగాహన ఉండదు. పుస్తకాలు చదవరు. క్రిమినల్ మాన్యువల్స్ తిరగయ్యరు. నేర పరిశోధనలో లేటెస్ట్ ట్రెండ్స్ గురించి పట్టించుకోరు. ఎందుకు ఉద్యోగం చేస్తారో ఎవరి కోసం చేస్తారో తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు. ఎంతసేపటికి లంచాలు ఎలా దండుకోవాలి, క్రిమినల్స్ని ఎలా వదిలేయాలి, ఇంతే. ఎవరినైనా మర్డర్ చేయాలనుకుంటే ఆ స్టేషన్ ఎస్ఐకి ఓ 25,000 చాలు. పోస్ట్ మార్టం చేసే డాక్టర్కి 5,000 ఇచ్చి ముందుగా చెబితే చాలు. చిచ్చి వెధవ డిపార్ట్మెంట్. చిరాకు పడిపోయాడు కమిషనర్. రిషి వింటూ ఉండిపోయాడు. మైకేల్ రాజు రక్షణ కోసం వినియోగించబడ్డ వారిని అలర్ట్ చేయి. మరి కొంతమందిని తోడు తీసుకుని నువ్వే అతనికి రక్షణ ఏర్పాట్లను పర్యవేక్షించు. ఎప్పటికప్పుడు ఏ విషయమో నాకు తెలియజేస్తూ ఉండు. గుడ్ నైట్ అన్నాడు కమిషనర్ నిద్రలేమితో ఆవలిస్తూ. రిషి శాల్యూట్ చేసి బయటికి నడిచాడు. ఉదయం 7:30 గంటల సమయం. నందకిషోర్ గోపీనాథం ఎక్కిన కారు బ్లూలాన్ గెస్ట్ హౌస్ సింహద్వారం ముందాగింది. అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా, ఎలా వారిని కలవటం?
గోపీనాథం కారు దిగుతూ అన్నాడు. ఎలక్షన్స్ లో నిలబడి ప్రజల ఓట్ల ద్వారా గెలిచిన ప్రజానాయకుడిని నేను. మరి వాళ్ళు ప్రజలచే తిరస్కరించబడి పునరావాసం కింద అధిష్టాన వర్గంలో చేరిన వాళ్ళు. వాళ్ళేంటి నాకు అపాయింట్మెంట్ ఇచ్చేది? ఇది నా రాష్ట్రం. గెస్ట్ హౌస్ నిర్లక్ష్యంగా అంటూ సూట్ నంబర్ 9 కేసి నడిచాడు నందకిషోర్. గోపీనాథం మౌనంగా అనుసరించాడు. సూట్ ముందు ఒక క్షణం ఆగి కాలింగ్ బెల్ ప్రెస్ చేశాడు. కొద్దిసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. పరిశీలకుల్లో ఒకరు సడన్ గా నందకిషోర్ కనిపించడంతో చిరాకు పడ్డారు. తప్పకపోవడంతో మర్యాద కోసం లోపలికి రమ్మన్నాడు. నందకిషోర్ వెనకే గోపీనాథం లోపలికి వెళ్లి కూర్చున్నాడు. సూటిగా ఒక విషయం అడుగుతాను, మీరు సూటిగానే సమాధానం చెప్పండి. నన్ను పదవిలోంచి దించడం కోసమే మీరు వచ్చారా? నందకిషోర్ వాయిస్ బేస్లో గంభీరంగా ఉంది. ఒక్క క్షణం కలవరపడిన పరిశీలకుడు, అవును, అయినా అపాయింట్మెంట్ లేకుండా ఇలా రావడం బాగుండలేదు అన్నాడు కోపంగా. నందకిషోర్ కళ్ళు కోపంతో అవమానంతో ఎర్రబాగాయి. మీదే రాష్ట్రం? గుజరాత్. నాదే రాష్ట్రం ఏపీ. మరి నా రాష్ట్రంలో మీరెవరు ఒకరిని దిగమనడానికి మరొకరిని ఎక్కమనడానికి? మీ బాబు సొమ్ము ఏమన్నా ఇక్కడ వదిలేసి వెళ్ళారా? మీ రాష్ట్రంలో ప్రజలకే మీరు అక్కర్లేదు. ఎలక్షన్స్ లో నిలబడి డిపాజిట్స్ పోగొట్టుకుని పార్టీ పెద్దల్ని పట్టుకుని పార్టీ అధిష్టాన వర్గంలో సభ్యులై నిజంగా ప్రజల ఓట్ల ద్వారా గెలిచిన నన్ను దింపడానికి వచ్చారా? ఏం సంస్కృతి ఇది? ఎక్కడ ఆచారం ఇది? ఎవరి మీద మీ నియంత్రణతో నన్ను దింపడానికి వస్తారా? చూస్తాను ఎలా దింపుతారో. నన్ను దింపవలసింది, ఎక్కించవలసింది నా రాష్ట్ర ప్రజలు. మీరెవరు? నందకిషోర్ రెచ్చిపోయాడు. పరిశీలకుడు మొహం అవమానంతో ఎర్రబడింది. గోపీనాథం భయపడ్డాడు. కార్యసాధనకు వచ్చి కథన రంగాన్ని ఆహ్వానిస్తున్నాడేమిటి నందకిషోర్ అని విస్తుపోయాడు. మేము ఎవరన్నది, మా చేతుల్లో ఏముందన్నది పదవి ఊడితే గాని మీకు అర్థం కాదు. పరిశీలకుడు రెచ్చిపోయాడు. మీరు నా పదవి ఊడగొడతారా? మీకు కాకినాడలో ఎకరం 116 రూపాయలకు సైట్ కావాలి. మీ మిత్రుడికి రాయలసీమ గనులు లీజు కావాలి. వాటిని తవ్వుకునేందుకు అప్పు కావాలి. చీకటి పడితే ఇద్దరికి మందు కావాలి. అర్ధరాత్రి అవుతుండగా అమ్మాయిలు మీ పక్కలోకి రావాలి. అంతేనా? పరిశీలకుడు పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు. ఇవన్నీ నాకెలా తెలుసా అని ఆశ్చర్యపోతున్నారా? ఇండియన్ పొలిటీషియన్ ముందు నేర్చుకున్నది, నేర్చుకోవలసింది నీచత్వం, స్వార్థం, వంచన. అవి నేర్చుకున్నాను కనుకనే మీ వ్యవహారాలు తెలుసుకోగలిగాను. మీ దారిన మీరు నన్ను పదవిలోంచి దించేందుకు ప్రయత్నించండి. నా దారిని నేను పదవిలో ఉండేందుకే ప్రయత్నిస్తాను. ఎవరు విజయం సాధిస్తారో చూద్దాం. రాత్రి మీరు నెరపిన మీ చేతగాని శృంగారం ఇంపోర్టెడ్ వీడియో క్యాసెట్స్ లో రికార్డ్ అయి ఉంది. మాణిక్యం మారక్కకు చెప్పి టీవీ VCR తెప్పించుకుని ఉత్సాహంగా చూసుకోండి. వస్తాను అంటూ నందకిషోర్ లేచి నిలబడ్డాడు. దానిలో పరిశీలకుడు ముఖం నెత్తురు చుక్కలేనంతగా పాలిపోయింది. ఏం జరుగుంటుందో పరిశీలకుడు ప్రకటిస్తూనే సీలింగ్ కేసు చూసి తలదించుకున్నాడు. అది అన్నమాట నందకిషోర్ దెబ్బంటే అంటూ వేగంగా బయటకు వచ్చేశాడు నందకిషోర్. ఆ షాప్ నుండి తేరుకుని పక్క సీట్లో తన సహచర పరిశీలకుడిని కలుసుకునేందుకు వెళ్లిపోయాడు. ఆ పరిశీలకుడు మైకేల్ రాజు కారు ఇంటి నుండి ఆఫీస్కు బయలుదేరింది. అప్పుడు సమయం ఉదయం 11 గంటలు. తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్న మైకేల్ రాజు సైడ్ మిర్రర్లో అలవోకగా చూశాడు. ఓల్డ్ మహేంద్ర జీప్ కనిపించింది. మరో 5 కిలోమీటర్లు ప్రయాణించిన మైకేల్ రాజు కారు హిల్ నికేతన్ అపార్ట్మెంట్స్ పార్కింగ్ ప్లేస్లో ఆగింది. కార్ లాక్ చేసి ఏదో పాప్ సాంగ్ హమ్ చేస్తూ లిఫ్ట్ కేసి నడిచాడు మైకేల్ రాజు. పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ చీఫ్ మినిస్టర్ ఛాంబర్లోకి ఎంటర్ అయి సైల్యూట్ చేశాడు. ప్లీజ్ బి సీటెడ్ అన్నాడు నందకిషోర్ గౌరవ మర్యాదల్ని కనబరుస్తూ. చంద్రశేఖర్ కూర్చున్నాడు. ఎనీథింగ్ ఇంపార్టెంట్? నందకిషోర్ తిరిగి ప్రశ్నించాడు. ఎస్ సార్, చెప్పండి. కాఫీ, కూల్ డ్రింక్ అంటూ నందకిషోర్ ఇంటర్కంలో 3 లెహర్ పెప్సీ తెమ్మని చెప్పాడు. చంద్రశేఖర్ అక్కడే ఉన్న గోపీనాథం కేసు చూశాడు. నో ప్రాబ్లం. గోపీనాథం నాకు ఆప్తుడు, ఆత్మీయుడే కాదు, నా ప్రాణంతో సమానం. చెప్పండి. మీరు చెప్పేది నా మిత్రుడు విన్నా విషయం మనిద్దరి మధ్య ఉంటుంది. కొంచెం సేపు తటపటాయించిన చంద్రశేఖర్ చెప్పేందుకు నిర్ణయించుకున్నాడు. మైకేల్ రాజు గారిని చంపేయడానికి బొంబాయిలోని కిరాయి హంతకులతో ఏర్పాట్లు జరిగాయి సార్. చంద్రశేఖర్ మాటలు పూర్తి కాకముందే వాట్ అంటూ పెద్దగా అరిచాడు నందకిషోర్. గోపీనాథం షాక్ తిన్నాడు. ఎస్ సార్, స్థిరంగా అన్నాడు చంద్రశేఖర్. నమ్మలేనట్లుగా చూశాడు నందకిషోర్. తగిన సాక్ష్యాధారాలు లభించాకే మీ దగ్గరకు వచ్చాను సార్ అంటూ 15 గంటలో జరిగినదంతా చెప్పేశాడు. కొద్ది నిమిషాలు ఛాంబర్లో నిశ్శబ్దం అలుముకుంది. భయంకరమైన నిశ్శబ్దం. కొద్ది క్షణాల వరకు భావరహితంగా చూస్తూ ఉండిపోయాడు నందకిషోర్. గోపీనాథానికి వెంటనే అది జీర్ణం కాలేదు. వెర్రి చూపులు చూస్తూ ఉండిపోయాడు. హఠాత్తుగా నిశ్శబ్దాన్ని చీలుస్తూ అన్నాడు నందకిషోర్. మైకేల్ రాజు ప్రాణరక్షణ గురించి మీరు శ్రద్ధ తీసుకోవాలి వెంటనే. మైకేల్ గారి రక్షణకు ఆల్రెడీ ఒక బృందాన్ని నియమించాను. వాళ్ళు ఆయన్ని ఇప్పుడు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు సార్.
మీరేం వర్రీ అవ్వకండి అన్నాడు కమిషనర్ భరోసా ఇస్తున్నట్లు. చేతగాని వెధవులు నన్నేమీ చేయలేక నా మిత్రుడిని చంపి నన్ను కృంగదీయాలని ఇలాంటి పిచ్చి ఎత్తుగాళ్ళు వేస్తున్నారు. ఆ శంభు ప్రసాద్ మీద నాకెప్పటి నుండో అనుమానం. ఒప్పని చెయ్యండి. చెప్పండి సార్. వెంటనే సుకీర్తి ఇంటిని కూడా అలక్ నిరంజన్ ఇంటిని సోదా చేసినట్లు సోదా చేయండి. సాక్ష్యాలు దొరికితే సుకీర్తిని అరెస్ట్ చేయండి. కానీ విషయాలు ఏమాత్రం బయటకు పొక్కకూడదు. సుకీర్తిని అరెస్ట్ చేసింది చివరకు అతని కుటుంబ సభ్యులకు కూడా తెలియకూడదు. మరో విషయం, అలక్ నిరంజన్ కూడా వదలొద్దు. ఈ విషయాలేవి శంభు ప్రసాద్ శిబిరానికి అస్సలు తెలియకూడదు. పద్ధతి ప్రకారం హోం సెక్రటరీకి ఈ విషయాలు తెలియజేయడం మర్యాద. లక్కీగా హోంశాఖ కూడా నా కిందే ఉండబట్టి సరిపోయింది. మరో విషయం, హోంశాఖ సహాయ మంత్రి జోగినాథం శంభు ప్రసాద్కి దగ్గరవాడు. అది మీకు తెలిసే ఉంటుంది. హోం సెక్రటరీ రామ్మూర్తి గారు సీనియర్ ఐఏఎస్ అధికారి. ఆయనకు కూడా మీరు చెప్తే బాగుంటుంది. ఆయన్ని ఇప్పుడే పిలిపిస్తాను, మీరే చెప్పండి అంటూ ఇంటర్కం నొక్కి హోం సెక్రటరీ రామ్మూర్తిని పిలిపించమని తన సెక్రటరీకి చెప్పాడు నందకిషోర్. కరీంలాలా విషయం ఏమిటి? అతను జాకాల్ తెలివిగా తన ముఖాన్ని తానే పగలగొట్టుకుని పోలీసుల్ని కలవరపరిచి తప్పించుకున్నాడు. అతని కోసం కూడా గాలింపు జరుగుతోంది సార్ అన్నాడు కమిషనర్. తల పంకించాడు నందకిషోర్. తిరిగి ఛాంబర్లో నిశ్శబ్దం అలముకుంది. 5 నిమిషాలకు హోం సెక్రటరీ రామ్మూర్తి వచ్చాడు. కమిషనర్ తిరిగి జరిగినదంతా చెప్పాడు. కేసు ఎంత జటిలమైందో, ఎంత పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందో అర్థం చేసుకున్న రామ్మూర్తి అదే విషయాన్ని వారికి చెప్పాడు. సీఎం గారు చెప్పినట్లుగానే సుకీర్తి ఇంటిని సోదా చేయండి. అలక్ నిరంజన్ అరెస్ట్ అయిన సంగతి సుకీర్తికి ఇంకా తెలియలేదు కనుక అజాగ్రత్తగా ఉండుంటాడు. అనుమానాస్పదమైన సాక్ష్యాలు దొరికితే వెంటనే సుకీర్తిని అరెస్ట్ చేయండి. అది రహస్యంగా జరిగిపోవాలి అన్నాడు రామ్మూర్తి. కమిషనర్ ఇద్దరికి సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు. మరి కొంతసేపు ఉండి రామ్మూర్తి కూడా వెళ్ళిపోయాడు. రాత్రి 1 గంట. రిషి తన సిబ్బందితో సుకీర్తి ఇంటి ముందు జీప్ దిగాడు. వీధంతా నిశ్శబ్దంలో నిర్మానుష్యంగా ఉంది. సుకీర్తి ఇంటికి తాళం వేసింది. చల్లని ఈదురు గాలులు ఉండుండి వీస్తున్నాయి. ఆ చలికి భయపడిన ప్రజలు తలుపులు కిటికీలు బెడాయించుకుని గాఢ సుషుప్తిలో మెనిగి ఉన్నారు. పీచురాళ్ల రొద, ఉండుండి కుక్కల ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. రిషి పక్కనున్న వ్యక్తికేసి చూశాడు. అతను వెంటనే జీప్లోంచి తాళం చెవుల గుత్తిని బయటకు తీసి నిశ్శబ్దంగా ద్వారబంధం కేసి నడిచాడు. ఏమిటి దారి? ఒక పరిశీలకుడు మరో పరిశీలకుడిని దీనంగా అడిగాడు. ఢిల్లీ నుంచి వచ్చిన రోజు ఉన్న హుషారు ఇప్పుడు వారిలో లేదు. గోదారే. నందకిషోర్ ఖతర్నాక్ అని మనకి ఎంతో మంది చెప్పారు. అయినా జాగ్రత్తలు తీసుకున్నామా? లేదే. నగరంలో ఉన్న ప్రభుత్వ అతిథి గృహాల్లోని గదుల్ని నందకిషోర్ బ్లాక్ చేయించుంటాడు. ఈ గెస్ట్ హౌస్లోని సూట్ నంబర్ 9, 10 మాత్రమే ఖాళీగా ఉండేలా చేసి వాటి సీలింగ్లో ముందుగానే వీడియో కెమెరాలు ఫిక్స్ చేయించుంటాడు. ఇప్పుడు అవి బయటకు వస్తే మన బతుకులు రాజస్థాన్ ఎడారులు పాలే. మన పార్టీ పెద్దలు, ప్రజలు, ప్రధాని అందరూ మనల్ని ఏమగించుకుంటారు. మన వయసులకు తగ్గట్టుగా మనల్ని వరించనున్న గవర్నర్ పదవులు కొండెక్కిపోతాయి కనుక నందకిషోర్ను శరణు వేడాల్సిందే అన్నాడు మరో పరిశీలకుడు దీర్ఘంగా నిట్టూరుస్తూ. నిజమే, కానీ అతన్ని ఎలా కాపాడగలం? అది మన చేతుల్లో లేదే. అతన్ని పదవిలోంచి దించివేయాలనే నిర్ణయం సెంట్రల్ కమిటీ తీసుకుంది. మనం కేవలం రాయబారులమే. మనల్ని అతను బ్లాక్మెయిల్ చేసినా అతనెలా తన పదవిని కాపాడుకోగలడు? ఎస్, యు ఆర్ 100% కరెక్ట్. అదే నందకిషోర్కి చెప్పి నచ్చజెప్పి మనల్ని మనం కాపాడుకోవాలి. చల్లని గాలి వాళ్ళు కూర్చున్న లాన్ మీద నుంచి విసురుగా వీస్తోంది. అయినా వారికి భయంతో చెమటలు పట్టాయి. మరిక గత్యంతరం లేదు. ఇద్దరం కలిసి అతని చేతులు పట్టుకోవడమే. కానీ ఈ విషయం మాణిక్యం గ్రూప్కి తెలియకూడదు. ఇదే తగిన సమయం. నాకు డ్రైవింగ్ వచ్చు. మనిద్దరమే సీఎం దగ్గరకు వెళ్ళి ఈ చీకటి మాటను బతిమాలుకొని వద్దాం కదా అంటూ అతను లేచాడు. మరో నిమిషానికి వాళ్ళెక్కిన మారుతి వ్యాన్ 1000 సీఎం నందకిషోర్ గ్రీన్ ఫీల్డ్ కేసి దూసుకుపోసాగింది. సుకీర్తి ఇంటి తాళం చెడగొట్టకుండానే అన్లాక్ అయింది. రిషితో పాటు అందరూ ఇంటి లోపలికి వెళ్లారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకు డూప్లికేట్ కీతో తాళం తెరిచిన వ్యక్తి తిరిగి తాళం వేసి దూరంగా వెళ్లి చీకట్లో కూర్చుని వీధికేసి చూడసాగాడు. అనుకోకుండా సుకీర్తి కుటుంబ సభ్యులు వస్తే ఆ వ్యక్తి ముందుగానే ఒక విచిత్రమైన కేక ద్వారా ఆ ఇంటి లోపల ఉన్న రిషి బృందాన్ని హెచ్చరిస్తాడు. వాళ్ళు మెల్లిగా ఇంటి వెనక నుంచి బయటకు జారుకుంటారు. శంభు ప్రసాద్కి సుకీర్తి బంధువు కనుక వాళ్లకు తెలిసేలా ఇంటిని సోదా చేస్తే కుటుంబ సభ్యులలో ఒకరు మోరల్ సపోర్ట్ కోసం శంభు ప్రసాద్కి తెలియజేసే ప్రమాదం ఉందనే రిషి అలా ప్లాన్ చేశాడు. ఆ అపరాత్రి వేళ ఆ కాలనీలో ఒక ఇల్లును పోలీసులు క్షుణ్ణంగా శోధిస్తున్నట్లు ఏ ఒక్కరికి తెలిసే అవకాశమే లేదు. బ్యాటరీ లైట్స్ కాంతిలో మెషిన్స్ కన్నా వేగంగా ఆ ఇంటిని సోదా చేస్తున్నారు పోలీసులు. క్యాజువల్ గా టీవీ సెట్ కింద చెయ్యి పెట్టిన రిషికి ఒక కవర్ దొరికింది. దాన్ని లాగి ఓపెన్ చేసి చూసి ఊహించిందే కనుక అంతగా షాక్ ఏం లేదు.
మైకేల్ రాజు ఫోటో, తన కార్యాలయంలో కూర్చొని ఎవరికో ఇంటర్వ్యూ ఇస్తున్నట్లున్న ఫోటో జీకే బాండ్ షీట్ మీద అతికించి ఉంది. దాని కింద మైకేల్ రాజునే వివిధ కోణాల్లో తీసిన మరికొన్ని ఫోటోలు సింక్ చేసి ఉన్నాయి. వాటి కింద మైకేల్ రాజు ఇంటి అడ్రస్, ఆఫీస్ అడ్రస్ రాసున్నాయి. దానిలోనే ఒక చిన్న కోడాక్ ఆల్బమ్ కూడా ఉంది. దానిలో మైకేల్ రాజు మెన్ మెజర్మెంట్స్ తెలిపే ఫోటోలున్నాయి. మరికొన్ని పేపర్ కటింగ్స్, వాటిల్లోనూ మైకేల్ రాజు ఉన్నాడు. చివరగా ఉన్న జీకే బోర్డ్ షీట్ మీద మైకేల్ రాజు అమితంగా ఇష్టపడే బ్లాక్ టాప్ బ్లూ కారు, ఫెర్రారీ కారు ఫోటోలున్నాయి. దాని కింద ఒక పేపర్ మడిచి ఉంది. రిషి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని తనలో రేగుతున్న ఉత్కంఠను బలవంతం మీద అణుచుకుంటూ ఆ పేపర్ని అన్ఫోల్డ్ చేశాడు. దానిలో మ్యాటర్ లేదు. ఒక చిత్రకారుడు వేసిన బొమ్మలున్నాయి. నల్ల బ్యూక్ కారు బొమ్మ ఉంది. కారు లోపల స్టీరింగ్ ముందు ఒక వ్యక్తి కూర్చున్నట్లు, ఆ కారుకు అడ్డంగా మరో కారు వచ్చి బ్యూక్ కారును ఆపినట్లు ఒక చిత్రం. దాని కింద బ్యూక్ కారులోంచి దిగిన వ్యక్తి దిగి ఏమిటలా నా కారుని మీ కారును అడ్డు పెట్టారని కోపగించుకున్నట్లు, అడ్డం పెట్టిన కారులోని ఇద్దరు వ్యక్తులు దిగిపోతున్నట్లుగా ఆ చిత్రం ఉంది. మూడో చిత్రంలో అడ్డం పెట్టిన కారులోని వ్యక్తుల చేతుల్లో రివాల్వర్స్ నిప్పులు కక్కుతున్నట్లు, బ్యూక్ కారులోంచి దిగిన వ్యక్తి గాయపడి కూలిపోతున్నట్లుగా ఉంది. రిషికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. హత్యా విధానం బొమ్మల రూపంలో చిత్రించటం జరిగిందన్నమాట మనసులోనే అనుకుంటూ రిషి తన సోదాన్ని మరింత వేగంగా కొనసాగించడం మొదలెట్టాడు. మరో అరగంటకి బలమైన సాక్ష్యాధారాలు దొరికాయి. ప్రమేయం ఎవరిదైనా సుకీర్తి అలక్ నిరంజన్ ద్వారా కరీంలాలా చేత మైకేల్ రాజును చంపించాలనే ప్రయత్నాలు చేస్తున్నాడని నిస్సందేహంగా తేలిపోయింది. రిషి హెచ్చరికతో ఇంటిని యథాతథంగా సర్దేసి క్షణాల్లో అక్కడి నుండి అంతా అదృశ్యమైపోయారు. సరిగ్గా రాత్రి 2 గంటలకు పరిశీలకులు ముఖ్యమంత్రి నందకిషోర్ ఎదుట తలలు వంచుకొని కూర్చుని ఉన్నారు. ఆ హాల్లో ఆ ముగ్గురితో పాటు గోపీనాథన్ కూడా ఉన్నాడు. అపాయింట్మెంట్ ఇవ్వని పరిశీలకులు ఆ అపరాత్రి వేళ నందకిషోర్ చేతులను పట్టుకుని బతిమిలాడేందుకే వచ్చారు. చిత్రమైనవి రాజకీయాలు. ఎవరు జుట్టు ఎప్పుడు పట్టుకుంటారో, ఎవరి కాళ్ళు ఎప్పుడు ఎవరు పట్టుకుంటారో చెప్పడం అసాధ్యం. మేము తలుచుకున్నా మీరు మీ పదవిలో ఉండలేరు. నిర్ణయం ఢిల్లీలోనే జరిగింది. ముహూర్తమే మా చేతుల్లో ఉంది. దాన్ని పొడిగించమంటే మా తంటాలేవో పడి మేము పొడిగిస్తాం. గవర్నర్లయ్యే వయసు వచ్చింది. మా అవకాశాలను పోగొట్టి మా భవిష్యత్తును నాశనం చేయకండి. మీరేం చెయ్యమంటే అదే చేస్తాం. ఇకపోతే మీ ఆత్మాభిమానం విషయం నిజమే. ఓటర్స్ ఇక్కడున్నారు. వాళ్లను గెలిపించే ఎమ్మెల్యేలు ఇక్కడున్నారు. నిర్ణయాలు ఢిల్లీలో తీసుకోవడం ఆత్మాభిమానం ఉన్న ఎవరికైనా బాధగానే ఉంటుంది. కానీ ఎంతమంది ఎమ్మెల్యేలకు ఈనాడు ఆత్మాభిమానం ఉంది? పదవుల కోసం అది వాళ్ళు ఈనాడో వదిలేసుకున్నారు. వీళ్ల జుట్టును తెచ్చి ఢిల్లీ నేతల చేతుల్లో పెట్టి వెళ్లారు. వ్యక్తిత్వం లేని వీళ్ళు పాస్ పోసుకోవాలన్నా ఎలా పోసుకోవాలి, ఎక్కడ పోసుకోవాలని ఢిల్లీకి ఫోన్ చేస్తారు. ఏం చేయగలని చెప్పండి? ఒక్కటి మాత్రం నిజం, తెలివి కల వాళ్ళని, మేధావుల్ని, బలపడున్న వారిని, బాగా డబ్బు సంపాదించుకుంటున్న వారిని మన పార్టీ పెద్దలు ఉంచరు, తోక కత్తిరిస్తారు. పార్టీలో నెలకొని ఉన్న ఈ ఆధారం ఈనాటిది కాదు. అధిష్టాన వర్గం సిపిఎం మీ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. వీలైతే మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. మమ్మల్ని మాత్రం మీరే క్షమించాలి. దాదాపు ఏడుస్తున్నట్లుగా అన్నాడు ఒక పరిశీలకుడు. నందకిషోర్ అహం సంతృప్తి చెందింది. గోపీనాథానికి మతిపోయింది. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. మిమ్మల్ని కాపాడుతాను. నన్ను పదవిలోంచి దింపే ముహూర్తం ప్రస్తుతానికి 3 రోజులు పొడిగించండి. మాణిక్యాన్ని ట్రాక్ చేసి 2 కోట్లు పొందండి. అవి నాకు ఇవ్వండి. ఇందులో ఏది జరగకపోయినా మీ పని గోవింద. మీకు వెళ్ళండి అన్నాడు నందకిషోర్ ఆవులిస్తూ. వాడిన ముఖాలతో పరిశీలకులు నందకిషోర్ డిమాండ్స్ ను గుర్తు పెట్టుకుని వెళ్లిపోయారు. జిందాబాద్, సో కాల్డ్ ఇండియన్ పొలిటీషియన్ జిందాబాద్. నువ్వు డబ్బులిచ్చి సంతృప్తి పరిచి వినయాన్ని నటించి భయపడ్డట్లు కనిపించవలసింది పోయి వాళ్లే నీ పట్ల అవన్నీ చేసేలా చేసుకున్న నువ్వు నిజంగానే ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అయిపోయావు. భావి తరాల రాజకీయ నాయకులకు నువ్వు టెక్స్ట్ బుక్ లాంటి వాడివి. నీ ఎత్తుగడలే గొప్ప సిలబస్. దిగ్బ్రాంచ్ నుంచి తేరుకుంటూ అన్నాడు గోపీనాథ్. నందకిషోర్ని దింపటానికి ఎందుకు పరిశీలకులు లేట్ చేస్తున్నారు? మాణిక్యం కంఠంలో అసహనం తొంగి చూసింది. డబ్బేమన్నా ఇంకా కావాలేమో మారప్ప ఆలోచనగా అన్నాడు. అది ఆడవచ్చుగా, ఎంత కావాలో అడిగి శంభు ప్రసాద్ నుంచి తెప్పించివ్వండి. మాణిక్యం విసుగ్గా అన్నాడు. మారప్ప ఫోన్ను దగ్గరకు లాక్కుని శంభు ప్రసాద్ రెసిడెన్సీకి రింగ్ చేశాడు. ఉదయం 7 గంటలకు శంభు ప్రసాద్ ఇంటి నుంచి 2 కోట్లు హార్డ్ క్యాష్ పరిశీలకుల గెస్ట్ హౌస్ కు చేరుతుంది. మరో 15 గంటకు ఆ క్యాష్ యథాతథంగా నందకిషోర్ కు చేరింది. డబ్బున్న సూట్ కేసులను చూసి నందకిషోర్ ఒక్కసారిగా నవ్వుకున్నాడు. గోపీనాథం దిమ్మరిపోయాడు. రాజకీయం అంటే ఇదే.
ప్రతి వృత్తిలో కొన్ని పనులు చేయవచ్చని మరికొన్ని చేయకూడదని ఉంటుంది. ఏదైనా ఎలాగైనా ఎప్పుడైనా ఏ స్థాయిలోనైనా చేయటానికి అవకాశం ఉండే వృత్తి రాజకీయాలు ఒక్కటే. ఇకపై ఏం జరుగుతుందో చూస్తూ ఉండు అంటూ కమిషనర్ కి పర్సనల్ గా ఫోన్ చేశాడు నందకిషోర్. నేను సీఎంను మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సుకీర్తి ఇంటిని సోదా చేశారా? చేశాం సార్. మైకేల్ రాజును చంపే ప్రయత్నాల్లో సుకీర్తి ఇన్వాల్వ్మెంట్ ఉందని రుజువైందా? అయింది సార్. పెద్దవాళ్ల విషయంలో పక్కాగా ఉండాలి. మీరు చెప్తున్నది పక్కాయేనా? నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి సార్. వెరీ గుడ్. మీ తదుపరి చర్య మీరే చెప్పాలి. నో, నేను మీ విషయాల్లో ఇన్వాల్వ్ కావటం మంచిది కాదు. మీ రూల్స్ ప్రకారమే మీరు వెళ్ళండి. కాకపోతే పబ్లికైజ్ చేయకండి అప్పుడే. అలాగే సార్. ఆర్ యు కన్విన్స్డ్ ది కేస్ ఈజ్ సౌండ్? తిరిగి ప్రశ్నించాడు నందకిషోర్. ఎస్ సార్. సబ్స్టాన్షియల్ కేస్. దెన్ ఓకే. అరెస్ట్ చేయమంటారా సార్? వై నాట్? ఇట్స్ యువర్ డ్యూటీ ఐసే. ఓకే సార్. అరెస్ట్ చేశాక నాకు మరలా ఫోన్ చేయండి. సుకీర్తి అరెస్ట్ విషయం అస్సలు బయటికి రాకూడదు. ఓకే? ఓకే సార్. నందకిషోర్ ఫోన్ పెట్టేశాడు. గోపీనాథ్ దానికి విషయం అర్థమైపోయింది. నీ జాతకం అలాంటిది. ఏదో అద్భుతం జరిగితే తప్ప నువ్వు పదవిలో ఉండటం జరగదని అనుకుంటూనే ఉన్నాను. బయట చాలా మంది నిన్ను పదవిలోంచి దింపడం చాలా కష్టమని, నీ తెలివితేటలన్నా నీ అదృష్టమన్నా కలిసి వస్తుందని అనటం కూడా విన్నాను. నిన్ను దింపాలనుకునే శంభు ప్రసాద్ మైకేల్ రాజును చంపించాలనుకోవడం ఏంటి? అది పోలీసుల దృష్టిలోకి రావడం ఏంటి? నిన్ను దింపడం కోసం నీ ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్లవలసిన శంభు ప్రసాద్ డబ్బు నీ చేతుల్లోకి రావడం ఏంటి? అంత విచిత్రం. వేదాంత ధోరణితో అన్నాడు గోపీనాథ్. శంభు ప్రసాద్కి తెలియకుండా సుకీర్తిని అరెస్ట్ చేయాలి. ఇది సీఎం హోమ్ సెక్రటరీ ఇన్స్ట్రక్షన్. ఎలా చేస్తావు? పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ ఉదయం తన రెసిడెన్సీ డ్రాయింగ్ రూమ్ లో ప్రచారాలు చేస్తూ అన్నాడు. సుకీర్తి ఈ ఉదయమే ఢిల్లీ నుంచి వచ్చాడు. సరిగ్గా 9 గంటలకు తన కారులో తానే డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళతాడు. అయితే ఈ రోజు అతని మారుతి కారు చెడిపోయి ఇంటి దగ్గరే ఉండిపోతుంది. సుకీర్తి కారు కావాలని ట్యాక్సీ ఆపరేటర్ ఫోన్ చేస్తాడు. ట్యాక్సీ కంటే ముందే మనం అరేంజ్ చేసిన కారు అతని ఇంటి ముందు ఆగుతుంది. దానిలో సుకీర్తి ఎక్కుతాడు. అతనిది ట్యాక్సీ అనుకుంటాడు. డ్రైవర్తో కూడా అలాగే చెప్తాడు. ఆ కారు ఆఫీస్కి వెళ్ళదు, మన దగ్గరకు వస్తుంది. తర్వాత సుకీర్తి కోసం ఎవరైనా ఎంక్వైరీ చేసినా ఏమీ తెలియదు. ఎవరు బలవంతం చేయకుండా తానే కారెక్కడం, అది బయలుదేరి వెళ్ళిపోవడం జరుగుతుంది. కనుక ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు చూసినా అదే చెప్తారు. అది పోలీస్ కారని ఎవరైనా ఎలా చెప్పగలరు? దానికి అలాంటి సింబల్స్ ఏమీ ఉండవు. ఈ ప్లాన్ మీకు నచ్చితే ప్రొసీడ్ అయిపోతాను సార్. లేదంటే మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. రిషి వినయంగా అంటుంటే కమిషనర్ అతని కేసు చూస్తూ అప్రతికుడే అయ్యాడు. కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత చంద్రశేఖర్ ఋషిని సమీపించి మెచ్చుకోలుగా అతని భుజాలను నిమిరి ప్రొసీడ్ అన్న భావాన్ని కళ్ళ ద్వారా వ్యక్తం చేశాడు. ఏ వృత్తిలో ఉన్న వ్యక్తి అయినా ఒకంత కామన్ సెన్స్ ని, కించిత్ నిజాయితీని, రమంత శ్రమని కూడగట్టుకుని ముందుకెళితే చాలేమో విజయం సాధించడానికి. వేగంగా వెళుతున్న రిషి కేసి అలాగే చూస్తూ ఉండిపోయాడు పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్. చూడప్ప దంపతుల ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. అవంతికి రిషికి పెళ్లి ముహూర్తం నిశ్చయమైపోయింది. ముహూర్తం నిశ్చయమైన దగ్గర నుంచి అవంతికి అర్జెంటుగా తన తల్లిని కలవాలనుంది. తానెవరనేది ఆ ఇంట్లో పెళ్ళయ్యే వరకు తెలియకూడదనే ఉద్దేశంలో కూడా ఉంది. అందుకే మధ్య హాల్లో ఉన్న ఫోన్ ని తన గదిలోకి తీసుకెళ్లి రింగ్ చేసింది. ఇందుమతి బెడ్రూమ్ లోని ఫోన్ రింగ్ అయింది. ఫోన్ కావైపు తల్లి కూతుర్ల మధ్య సంభాషణ మొదలైంది. తన భర్త, అవంతి తన తండ్రి ఎత్తుగడల్ని ఎరిగి ఉన్నవాళ్లైనా ఆ క్షణాన జాగ్రత్త తీసుకోవాలని ఆ ఇద్దరికీ అనిపించలేదు. 5 నిమిషాలకు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ముగిసింది. ఇద్దరూ రిలాక్స్ అయ్యారు. కానీ నందకిషోర్ బ్రెయిన్ అప్పుడే పనిచేయటం ప్రారంభమైంది. ఎక్కడి నుంచి? నందకిషోర్ కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. ఆపరేటర్ వణికిపోయాడు. డిఐజీ చూడప్ప గారింటి నుంచి సార్. వాట్? ఎస్ సార్. నంబర్ ట్రాప్ చేశాను. అది ఎవరిదైనా ఎంక్వైరీ చేశాను. అది డిఐజీ చూడప్ప గారిదని తేలింది సార్. ఆయన ఇల్లు ఎక్కడా? జూబ్లీ హిల్స్ ఎక్స్టెన్షన్, గుట్టల బేగంపేట సార్. ఇక నువ్వు వెళ్ళు. ఈ విషయం బయటకు వస్తే భూమి మీద నీకు నౌకలు చెల్లుతాయని గుర్తుంచుకో. నెక్స్ట్ వీక్ నీకు ప్రమోషన్ ఆర్డర్స్ వస్తాయి, తీసుకో, వెళ్ళు అన్నాడు నందకిషోర్ గంభీరంగా. టెలిఫోన్ ఆపరేటర్ వెళ్ళిపోయాడు బ్రతుకు జీవుడా అనుకుంటూ. అది జరిగిన అరగంటకు ఒక వ్యక్తి వచ్చి సీఎంకి సాల్యూట్ చేశాడు. డిఐజీ చూడప్ప ఇల్లు. బీ కేర్ఫుల్. అన్ని వివరాలు నాకు కావాలి. అలాగే సార్. మరి నాకు సెలవు ఇప్పిస్తారా? తలూపాడు నందకిషోర్ అన్యమనస్కంగానే. శుభోదయం ఎడిటర్ వెంకటనారాయణ రూమ్ నిశ్శబ్దంగా ఉంది. ఏసీ మెషిన్ శబ్దం మెత్తగా పాకుతున్న పాము తాలూకు శబ్దంగా ఉంది. వెంకటనారాయణ, ఆయనకి ఎదురుగా ఉన్న రిపోర్టర్ రామరాజు నిశ్శబ్దంతో మాట్లాడుతున్నట్లుగా ఉన్నారు. ఏం జరుగుతోంది తెలియటం లేదు. బట్
ఏదో తెర వెనుక జరుగుతోంది. పరిశీలకులు వచ్చి అప్పుడే 3 రోజులైపోయింది. పెదవి విప్పటం లేదు. పేపర్ స్టేట్మెంట్ ఇవ్వటం లేదు. నందకిషోర్ని దింపటానికి ఎందుకు లేట్ చేస్తున్నారో అంతకంటే తెలిసి రావటం లేదు. వెనక జరిగే డ్రామాని పసిగట్టి ముందుగా మన శుభోదయంలో వేశామంటే ఇటు మన పేపర్కి అటు రాష్ట్ర ప్రజలకి మేలు జరుగుతుంది. కనుక అర్థమైంది సార్, ఎలాగోలా ప్రయత్నిస్తాను, వస్తాను అంటూ రిపోర్టర్ రామరాజు ఎడిటర్ వెంకటనారాయణకి నమస్కరించి వెళ్లిపోయాడు. మారప్ప పర్సనల్గా వెళ్లి 2 కోట్లు ఇచ్చిన పరిశీలకులు నందకిషోర్ ఉద్వాసనకు ముహూర్తం నిశ్చయించకపోవడంతో మాణిక్యం శంభుప్రసాద్తో కలిసి ఢిల్లీ బయలుదేరి వెళ్లాడు. రాష్ట్ర రాజకీయ పరిస్థితి అనిశ్చిత పరిస్థితుల్లోకి నెట్టబట్టంతో అధికార పక్ష సభ్యులు, ప్రతిపక్షాలు, పవర్ లాబీల్లో సందేహాలు తలెత్తాయి. నందకిషోర్ దిగిపోవటం తప్పదని పందాలు కాసిన పౌరుషవంతులు క్రమంగా నీరు పారిపోతున్నారు. నందకిషోర్ని ఎవరేం చెయ్యలేరనే భావం క్రమంగా ప్రజల్లో బలంగా నోటుకోసాగింది. మైఖేల్ రాజు కారులో ఆఫీస్కి వెళుతూ సైడ్ మిర్రర్లో చూసి ఒక్కింత అనుమానపడ్డాడు. ది సేమ్ ఓల్డ్ మహేంద్ర జీప్ 3 రోజులుగా తన నీడలా వెంటాడుతోంది. ఎందుకు? అందులో ఉంది ఎవరు? ఏ ఉద్దేశంతో వెంటాడుతున్నారు? శంభు ప్రసాద్ వ్యతిరేకులంతా అసాధారణమైన ప్రమాదాలలో మరణించారు. పక్కా సాక్ష్యాలు లేకపోయినా శంభు ప్రసాద్కి వ్యాపారపరంగా పోటీ తగిలే వ్యక్తులే చిత్రమైన పరిస్థితుల్లో మరణించారు. ఒకవేళ అలాంటిదేమన్నా? ఆ ఆలోచన రాగానే మైఖేల్ రాజు ఒక్క క్షణం ఉలిక్కి పడ్డాడు. రోజుల క్రితం నందకిషోర్ అన్న మాటలు అతనికి జ్ఞప్తికి రాలేదు. వెంటాడుతున్న వాళ్ళు తనను చంపాలి అనుకుంటే అన్ని రోజులు చంపకుండా వృధాగా వెంటాడరేమో. అలా అయితే మరెందుకు వెంటాడుతున్నట్టు? తల విదిలించి కారు వేగం పెంచాడు. అతన్నే ఫాలో అవుతున్న మహేంద్ర జీప్ వేగం కూడా పెరిగింది. శంభు ప్రసాద్, మాణిక్యం ఢిల్లీ రావడంతో అధిష్టాన వర్గంలో సభ్యుల్లో వేడి రాజుకుంది. ప్రైమ్ మినిస్టర్ శంభు ప్రసాద్ని చూసి ఒకంత సిగ్గుపడ్డాడు. సుదీర్ఘమైన చర్చల తర్వాత స్థిరమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం నందకిషోర్ని 72 గంటల్లో ముఖ్యమంత్రి పదవి నుంచి దించివేయడం. పరిణామాలు ఏవైనా, పరిస్థితులు ఎలా మలుపు తిరిగినా నందకిషోర్ని పదవిలో ఉంచడం ఎంత మాత్రం క్షేమం కాదని పీఎం సూచన మేరకు అధిష్టాన వర్గం ఒక తీర్మానం చేసి ఒక వార్తాహరుడి ద్వారా దాన్ని హైదరాబాద్ పంపించటం అంతా గంటల్లో జరిగిపోయింది. సాయంత్రం 5 గంటల సమయం. సెక్రటేరియట్లో ఉన్న నందకిషోర్కి ఢిల్లీలో పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయం ఏమిటనేది తెలిసిపోయింది. అతని ముఖంలో ఎప్పుడూ లేనంత ఆగ్రహావేశాలు చోటు చేసుకున్నాయి. ఎదురుగా ఉన్న గోపీనాథానికి కూడా విషయం అర్థమైపోయింది. నందకిషోర్ 10 నిమిషాలు ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి ఎవరూ రాకుండా రెడ్ లైట్ ఆన్ చేసి సీరియస్గా ఆలోచిస్తూ ఉండిపోయాడు. 11వ నిమిషంలో ఫోన్ అందుకున్నాడు. ఇక తప్పదేమోరా నందు, శంభు ప్రసాద్, మాణిక్యం ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. నిన్ను దింపటానికి వాళ్ళు ప్రెస్టేజీగా తీసుకున్నారు. దెక్కుండా ఉండటాన్ని నువ్వు ప్రెస్టేజీగా తీసుకున్నావు. ఈ డ్రామా చూస్తున్న నాకే అలుపొచ్చింది. ఆడుతున్న నువ్వు ఎంత టెన్షన్ అనుభవిస్తున్నావో. సంపాదించుకున్న సంపద, అనుభవించిన జీవితం, అధికారం ఇక చాలు. తప్పదు అనుకున్నప్పుడు వాళ్ళు నిన్ను డిస్మిస్ చేసే లోపు నువ్వే రాజీనామా చేయటం బెటర్. ఆవేశానికి పోకుండా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. గోపీనాథం ఒకంత బాధను వ్యక్తం చేస్తూ అన్నాడు. మౌత్ పీస్ మీద తన అరచేతిని అడ్డుపెట్టి, నువ్వేం వర్రీ అవ్వకురా, వాళ్ళు నన్నేం చేయలేరు, ఏదైనా చేస్తే నేనే చేస్తాను అని మౌత్ పీస్ మీద అడ్డుగా ఉన్న అరచేతిని తొలగించాడు నందకిషోర్. కరీంలాలా నగరంలోకి ప్రవేశించి 48 గంటలైపోయింది. ఇంతవరకు మైఖేల్ రాజును అతనేం చెయ్యకపోవడం ఆశ్చర్యంగా ఉందే. రిషి తనని తానే ప్రశ్నించుకున్నట్లుగా స్వాగతంలోనే అన్నా ఎదురుగా ఉన్న ఎస్ఐకి వినిపించింది. మైఖేల్ రాజు చుట్టూ ఒక పోలీస్ బృందం రక్షణ వలయాన్ని సృష్టించి ఉంది కదా. కరీంలాలా సంగతి మీకు తెలిసినట్లుగా లేదు. అతను చంపదలుచుకుంటే ఎవ్వరూ ఏది అడ్డురారు. రిషిస్ ఆలోచనగా అన్నాడు. అటెంప్ట్ చేస్తాడేమో, లేదా చేసే ప్రయత్నంలో ఉండి ఉండవచ్చుగా. అదేమీ లేదని మనవాళ్ళు అంటున్నారు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ పోలీస్ కమిషనర్ కోసం ఎదురు చూస్తున్నంతలో సిటిజన్స్ ఈవినింగ్ పేపర్ తెచ్చిచ్చాడు కానిస్టేబుల్. పేపర్ను చూస్తూనే ఆశ్చర్యపోయాడు రిషి. ముఖ్యమంత్రి నందకిషోర్ స్థానంలో లెజిస్లేచర్ పార్టీ నాయకుడిని ఎన్నుకునే కార్యక్రమం ఊపందుకుంది అనే బ్యానర్ హెడ్డింగ్తో వార్త మొదలైంది. కొత్త మంత్రివర్గంలో ఎవరిని మంత్రిని చేయాలనే సమాలోచనల్లో నిమగ్నమైన అధిష్టాన వర్గం నందకిషోర్ని వరించనున్న యూపీ గవర్నర్ పదవి. అధిష్టాన వర్గం ఆగ్రహావేశాలకు లోనైన నందకిషోర్ ఇలాంటి వార్తలతో ఆ పేపర్ మొత్తం నిండిపోయింది. మాణిక్యం చాలా తెలివి గలవాడు. నందకిషోర్ మనిషి అయిన గోవిందరాజుల్ని పట్టుకుని అతని ద్వారా అతని కుడి ఎడమ భుజాలైన షాన్వాజ్, అలక్ నిరంజన్ల ద్వారా నందకిషోర్కి కుడి భుజమైన మైఖేల్ రాజునే హతమార్చే ప్రయత్నం చేశాడు. ఇప్పటికే రాష్ట్రం భ్రష్టు పెట్టిపోయింది. ఇక వీడొస్తే మరెంతగా రాష్ట్రం దేవాళా తీసిపోతుందో.
రిషి అసహ్యించుకుంటున్నట్లుగా అన్నాడు. ఆ రాత్రి ఎమ్మెల్యేలు హడావిడిగా కొత్త దారులు తొక్కటం, వేరు శిబిరాల్లోకి చేరిపోవటం, ఆశల్ని పెంచుకోవటం, ఆశల్ని త్రెంచుకోవడం, మందు పార్టీలు, కొత్త స్నేహాలు, పాత శత్రుత్వాలు, సరికొత్త ఒడంబడికలతో ఎమ్మెల్యే క్వార్టర్స్ అట్టుడికిపోయింది. ఊటీ వెళ్లి విశ్రాంతి తీసుకోదలుచున్న గవర్నర్ ఢిల్లీ నుంచి ఫోన్ రావడంతో తన ప్రయాణాన్ని వాయిదా వేస్తున్నాడు. రాష్ట్ర రాజకీయాలలో అపర చాణక్యుడైన నందకిషోర్ దిగిపోబోతున్న ఆఖరి రోజుల్ని లెక్కిస్తూ ఆనందంగా ఉంది మాణిక్యం శిబిరం. ఆ రాత్రి 10 గంటల వరకు నందకిషోర్కి ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. అతను పదవిలోంచి దిగబోతున్న సందర్భంలో అతనికి ఆప్తులైన వాళ్లు చేస్తున్న సానుభూతిపరమైన కాల్స్ అవి. నందకిషోర్ గంభీరంగా ఉన్నాడు. మనిషి ఆవేశపడటం లేదు, టెన్షన్కి గురి కావటమూ లేదు. ప్రయాణిస్తున్న ఓడ మునిగిపోబోయే ఆఖరి క్షణంలో కూడా ఎంతో ఏకాగ్రతతో షిప్కు సంబంధించిన చెక్కలను రిపేర్ చేసే ప్రయత్నంలో ఉన్నట్లుగా ఉన్నాడు. గోపీనాథం, ఇందుమతి, ముఖ్యమంత్రి అధికార నివాసంలోని స్టాఫ్ ఆ బంగ్లాని మరికొద్ది గంటల్లో వదిలేసి వెళ్లేందుకు మానసికంగా ఎప్పుడో సిద్ధమయ్యారు. ఇందుమతికి ఎంతో సంతోషంగా ఉంది. తమకి మాత్రమే సంబంధించిన సామాన్లు సర్దుకునే ప్రయత్నంలో ఉంది ఆమె. ఆ రాత్రి వరకే నందకిషోర్ అధికారమని తేలిపోయింది. దాంతో నందకిషోర్ మంత్రివర్గంలోని సభ్యులంతా ప్రభుత్వ పరంగా లభించిన విలువైన సామాన్లను సర్దేసుకున్నారు. ఏదైనా చేసి పదవిలో ఉంటాడనుకున్న నందకిషోర్ ఏమీ చేయకుండా మౌనంగా ఉండిపోవడంతో అతన్ని అప్పటి వరకు ప్రస్తుతించిన మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు అతన్ని నిరసించటం మొదలెట్టారు. కరిగిపోతున్న అధికారపు ఆఖరి నిమిషాలు భారంగా కదిలిపోతున్నాయి. ఆ హాల్లో ఇద్దరే ఉన్నారు. ఒకరు నందకిషోర్, 2 గోపీనాథం. నందకిషోర్ చాలా లోతైన ఆలోచనలున్న రాజకీయవేత్త. అతని ముఖంలోని కండరాలు బిగుసుకుపోవటం కానీ, కళ్లల్లో జయాపజయాల తాలూకు నీడలు తొంగిచూడటం కానీ మచ్చుకైనా కనిపించవు. దుర్మార్గుణ్ణి ముందు ఎవరైనా నిరసిస్తారు, కానా దుర్మార్గుడు ఓడిపోక తప్పదని తెలిసిన ఆకర్షణాల్లో జాలి పడతారు. గోపీనాథం కళ్లల్లో ఆభావమే తొంగి చూసింది. గ్రీన్ఫీల్డ్ బంగ్లా అంతా శ్మశాన వైరాగ్యం అలముకుంది. అందరి గుండెలు బరువెక్కాయి. అందరి కళ్లల్లోనూ ఓటమి తాలూకు నిస్సహాయత చోటు చేసుకుంది. అప్పటి వరకు ఆ బంగ్లాలో అధికార దర్పానికి, స్వార్థపూరిత రాజకీయాలకు, అహంకారపూరితమైన శాసనాలకు సాక్షిపోతాలుగా నిలిచిన గోడలు, కిటికీలు, ద్వారబంధాలు, కర్టెన్లు నందకిషోర్ ఆఖరి గడియలను చూస్తూ పరిహసిస్తున్నట్లుగా ఉన్నాయి. రాష్ట్ర అధికారపు చిమ్ని ఆఖరి శ్వాసను ఢిల్లీలో నొక్కేశారు. వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు ఢిల్లీ నిర్ణయం తెలిసిపోవడంతో చల్లబడిపోయాయి. వాటి స్థానే కొత్త దేవుళ్ళు హడావిడి ఎక్కువైంది. నువ్వు వెళ్ళి పడుకోరా గోపి. చీమ చిటుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్దంలో నందకిషోర్ కంఠం ఒక అపశృతిలా వినిపించింది గోపీనాథానికి. దుస్సాహసం చేసిన అహంభావి ఆఖరి క్షణంలో ఇది చేసుండవలసింది కాదు అని చింతిస్తున్నప్పుడు ఓదార్పు అంత సత్ఫలితాలను ఇవ్వదని నమ్మిన గోపీనాథం మౌనంగా లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాత్రి 10:30 సమయం. 48 సంవత్సరాల సుకీర్తి, గాలి వెలుతురు లేని ఒక హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లాకప్లో పచార్లు చేయటం అనూహ్యమైన పరిణామమే. అతని ముఖంలో ఏ భావమూ కనిపించడం లేదు. ప్రస్తుతం ఆ పోలీస్ స్టేషన్ని లాకప్ రూమ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆ స్టేషన్కి కాపలాగా ఒక ఎస్ఐ, 4 కానిస్టేబుల్సే ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఏం జరగాలన్నా, ఏం చెయ్యాలన్నా, ఆఖరికి చీమ చిటుక్కుమనాలన్నా ఇద్దరికి ముందుగా తెలియాలి. వాళ్ళ అంగీకారం కావాలి. వాళ్ళు రిషి, పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్. ఏం జరగబోతోందో ఎవరికీ తెలియదు. ఏదో జరగబోతోందని మాత్రం అందరూ ఊపిరి బిగబట్టి మరీ ఊహిస్తున్నారు. రాత్రి 11 గంటలు. అన్యమనస్కుడై పచార్లు చేస్తున్న నందకిషోర్ కాన్ఫిడెన్షియల్ ఫోన్ రింగ్ అయింది. నిస్సీది నిశ్శబ్దం మాటున గంభీరత చాటున నిద్రిస్తున్న బంగ్లాలో ప్రమాద హెచ్చరికగా ఆ ఫోన్ మోగింది. నందకిషోర్ ఫోన్ అందుకున్నాడు. పిఎం గారు మీతో మాట్లాడతారా సార్ అంటూ పిఎం సెక్రటరీ కంఠం వినిపించింది. ఒక్కసారి తల పంకించిన నందకిషోర్, ప్లీజ్ కనెక్ట్ మీ అన్నాడు సౌమ్యంగా. హలో, సీఎం దిస్ సైడ్. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్. కారణాలేవైనా మీరు మీ పదవికి రేపు రాజీనామా చెయ్యాలి. మన పార్టీ క్షేమం దృష్ట్యా ఇది చాలా అవసరం. నందకిషోర్ మౌనంగా ఉన్నాడు. మీరు దిగిపోవటం, కొత్త లెజిస్లేచర్ పార్టీ నాయకుడు ఎన్నుకోబట్టం అంతా కామ్గా జరిగిపోవాలి. ప్రతిపక్షాల వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. పిఎం నందకిషోర్ సమాధానం కోసం పాజ్ ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఇది సామరస్యంగా జరిగిపోవటం అందరికీ శ్రేయస్కరం. లేదంటే మొరటగా బిహేవ్ చేయవలసి వస్తుంది. రేపు ఉదయమే రాజీనామా పత్రాన్ని మన పరిశీలకులకు అందించండి. ఉంటాను మరి అంటూ పిఎం లైన్ డిస్కనెక్ట్ చేశాడు. నందకిషోర్ ఫోన్ పెట్టేసి పేపర్ పెన్ అందుకున్నాడు సీరియస్గా.
రాత్రి 11:15 దినపత్రికల కార్యాలయాలకి ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్స్ రావటం ఆరంభమైంది. ఎడిటర్ సూచనల మేరకు రిపోర్టర్స్ తమ సరంజామాలతో ఒక ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమైపోతున్నారు. తమకు ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తి ఎవరనే మీమాంస వారికి ఇప్పుడు లేదు. మరుసటి రోజు ఉదయం తను దినపత్రికలో బ్లాక్లో ఎంతకు పోతుందనే ఉద్వేగమే ఇప్పుడు వారిలో ప్రోధి చేసుకుంది. హైదరాబాద్ నగరంలోని ఒక మారుమూల పోలీస్ స్టేషన్కి ప్రాముఖ్యత రాబోతోంది. బయట ప్రజలకు ఏం జరుగుతుందో తెలియకుండా చాప కింద నీరులా ఒక సంచలనం ఊపిరి పోసుకోబోతోంది. దేశ వాయు న్యాయ వ్యవస్థ, అధికార వర్గాలు, కార్పొరేట్ వరల్డ్, చివరకు దేశ రాజకీయ వ్యవస్థే ఒక పెద్ద కుదుపుకి లోను కాబోతోంది. కార్యాలయాల నుంచి జీపులు, కార్లు, స్కూటర్లు సుడిగాలిలా పోలీస్ స్టేషన్ కేసు దూసుకుపోతున్నాయి. రాత్రి 11:25 ఎంతో రహస్యంగా ఉంచిన సుకీర్తి అరెస్ట్ పత్రికల వాళ్ళకి ఎలా తెలిసింది? ఆ స్టేషన్ ఎస్ఐ అలాంటి వ్యక్తి ఎవరు ఆ పోలీస్ స్టేషన్ లాకప్లో లేరని బుకాయించాడు, కానీ ఫలితం లేకపోయింది. జర్నలిస్టులు ఆ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ఎస్ఐ వెంటనే వైర్లెస్ లో రిషిని సంప్రదించాడు. రిషి వెంటనే పోలీస్ కమిషనర్ని సంప్రదించాడు. కమిషనర్ వెంటనే హోం సెక్రటరీ రామ్మూర్తిని సంప్రదించాడు. రామ్మూర్తి వెంటనే సీఎం నందకిషోర్ని సంప్రదించాడు. జర్నలిస్టులకు ఎలా తెలిసిపోయిందని ఫైరైన నందకిషోర్ పత్రికల వాళ్లకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వమని ఆదేశాలు ఇచ్చాడు. కమిషనర్ రిషిని తీసుకుని పోలీస్ స్టేషన్కి బయలుదేరాడు. పరిశీలకులు గదిలో మాణిక్యం, మారప్ప తదితరులు సీరియస్ గా మంతనాలు చేస్తున్నారు. గదిలో మరోపక్క కొత్త మంత్రివర్గ సభ్యుల జాబితా తయారైపోతోంది. ఎప్పటికప్పుడు మంతనాల వివరాలు, మంత్రుల జాబితా ఎస్టీడీలో ఢిల్లీలోని అధిష్టాన వర్గం కార్యాలయానికి వెళ్లిపోతున్నాయి. మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు కొందరు మరుసటి రోజు ఉదయం ఫ్లైట్ కి ఢిల్లీ వెళ్లేందుకు టికెట్ పైరవీ చేయించుకుంటున్నారు. ఇంకొందరు ఫోన్స్ చేసి అధిష్టాన వర్గం సభ్యులతో బేరం కుదుర్చుకుంటున్నారు. మరికొందరు పరిశీలకులు మకాం చేసిన బ్లూలాండ్ గెస్ట్ హౌస్ ముందు పడిగాపులు కాస్తున్నారు. వీళ్ళెవరూ నందకిషోర్ గురించి ఆలోచించటం లేదు. రాజకీయాల్లో అతి చిన్న అనుమానాన్నైనా అపనమ్మకాన్నైనా నిర్లక్ష్యం చేయకూడదు. చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి? కొద్ది క్షణాల్లోనే ఆ ఫలితాలు ఏ మలుపును సంతరించుకుంటాయో అనుభవపూర్వకంగా తెలిసిన పదవి వెంపర్లాటలో వాటిని విస్మరిస్తుంది. చరిత్ర పుస్తకాల్లో, పురాతన కట్టడాల్లో శిథిలమైపోయిన రాజుల శాసనాధికారాలు, భోగభాగ్యాలు, జీవన విధానాల పట్ల ఉత్తేజితులైన స్వార్థపరులు వాటిని ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో మంత్రుల రూపంలో పొందాలని ఆరాటంలో పడిపోతారు. రాజకీయాలైనా పదవులైనా కేవలం ప్రజాసేవకే అనే చట్టం వచ్చిన రోజు రాజకీయాల్లో చేరి ప్రజాసేవ చేద్దామనుకుంటున్నాననే పచ్చి అబద్ధాల ఆడరు. రాజకీయాల వైపు కన్నెత్తి చూడరు. పోలీస్ కమిషనర్ ఎక్కిన కారు సుకీర్తి అనే అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్ ముందాగింది. హోం సెక్రటరీ ఆ అర్ధరాత్రి వేళ హడావిడిగా గ్రీన్ ఫీల్డ్స్ కు వచ్చి నందకిషోర్ని కలిశాడు. చూసారా ఏం జరిగిందో? చిన్నపాటి రహస్యం కూడా దాగటం లేదు. బడ్జెట్ లీక్, ప్రశ్నాపత్రాల లీక్, పోలీస్ శాఖలో జరిగే నేరస్తుల పరిశోధన లీక్, అన్ని లీక్ అయిపోతున్నాయి. నందకిషోర్ చిరాకు పడిపోతూ అన్నాడు. అవును సార్, బట్ మీరు కమిషనర్కి ఏమీ చెప్పొద్దని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉండవలసింది. అసలే సెంటర్ స్టేట్ రిలేషన్స్ బాగలేవు. ఈ పరిస్థితుల్లో వచ్చే రాజకీయ భూకంపం ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తుందో. హోం సెక్రటరీ రామ్మూర్తి సంభవించనున్న పరిణామాల గురించి కలవరపడిపోతూ అన్నాడు. అసలు ఇన్ఫర్మేషన్ లీక్ కాకూడదు. మైకేల్ రాజు నాకు ఆప్తుడు. అయినా అతని రక్షణ కోసం ఒక పోలీస్ బృందాన్ని నియమించినట్లు ఇంతవరకు అతనికే తెలియనివ్వలేదు. నేనైనా చెప్పనందుకు అతనేం ఫీల్ అవ్వచ్చు. అయినా దాచాను. ఆ ప్రిన్సిపల్ ఉండాలి. ఎలా అయితేనే సుకీర్తి అరెస్ట్ అయ్యి ఫలానా పోలీస్ స్టేషన్ లాకప్ రూమ్ లో ఉన్నట్టు జర్నలిస్టులకి తెలిసిపోయింది. అప్పుడికి మనం ఏమీ చెప్పక ఏమీ జరగలేదంటే దాన్ని చిలవలు పలవలు చేసి రాస్తారా ఆ జర్నలిస్టులు? అసలే నా పొజిషన్ వీక్ గా ఉంది. ఈ పరిస్థితుల్లో జర్నలిస్టులను మభ్యపెడితే జరిగే ప్రమాదం మీరు ఊహించలేదేం కాదు. అస్సలు తెలియనివ్వకూడదు, తెలిసాక ఆపకూడదు. కానివ్వండి, ఏం జరిగితే అదే జరుగుతుంది. అధికారపు అంచున వేలాడుతున్న వాణ్ణి నీకు దేనికి భయపడవలసిన పని లేదు అన్నాడు నందకిషోర్ మొండిగా. రేపు ఉదయానికి దేశవ్యాప్త రాజకీయాలు పెద్ద కుదుపుకు లోనవుతాయి. వెరీ సెన్సిటివ్ కేస్. స్టాల్ వార్డ్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చంపించాలనుకున్నది శంభు ప్రసాద్, ప్రైమ్ మినిస్టర్కి ఫ్రెండ్, ఇండియన్ కార్పొరేట్ వరల్డ్కి మకుటం లేని మహారాజు. చంపాలనుకున్నది మైకేల్ రాజుని, మీకు ఆప్తుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఇండియన్ లార్జెస్ట్ సెల్లింగ్ న్యూస్ పేపర్ ఇండియన్ టైమ్స్ అధినేతకు ఆత్మీయుడు. ఏం చెయ్యాలో పాలు చెయ్యటం లేదు. రామ్మూర్తి అనుభవంతో పండిన నుదురు ముడతలను రబ్ చేసుకుంటూ అన్నాడు. ఎవరు ఇన్వాల్వ్ అయినా
ఆపేది లేదు. చట్టం దాని పని అది చేసుకుపోవాలి. చట్ట ప్రతినిధులైన మీరు దాన్ని సేఫ్ గార్డ్ చెయ్యాలి. ఉంటాను మరి. టచ్లో ఉండండి. ఏ క్షణాన ఏ పరిణామం సంభవిస్తుందో చెప్పలేం కదా అన్నాడు నందకిషోర్ సోఫాలోంచి లేస్తూ. రామ్మూర్తి గుడ్ నైట్ సార్ అని వెళ్ళిపోయాడు. కమిషనర్ ఆదేశాల మేరకు రిషి జర్నలిస్టులకు ఆ కేసు వివరాలు చెప్పుకుపోతున్నాడు. వింటున్న జర్నలిస్టులు అప్పటికే షాక్ తిన్నారు. వాళ్ళ చేతుల్లోని టేప్ రికార్డర్స్ పనిచేస్తున్నాయి కానీ కళాలు పనిచేయడం లేదు. వాళ్ళకు ఆ వివరాలు జీర్ణం కావడం లేదు. ఓ పట్టాన ఆ నిజాన్ని నమ్మలేకపోతున్నారు. జూలై 12 విదేశాల నుంచి మైకేల్ రాజు తిరిగి వచ్చిన మర్నాడు ఆయనకు రక్షణగా కమిషనర్ గారు ఒక బృందాన్ని నియమించారు. జూలై 14 పోలీస్ కమిషనర్ గారు సీఎంని కలిశారు. ఈ కేసు ఎంత జటిలమైందో ఆయనకు వివరించారు. ఆ పైన హోం సెక్రటరీ గారిని కూడా తెలియచేశారు. కేసు విషయాలు శంభు ప్రసాద్ చెవిన పడకుండా చాలా జాగ్రత్త వహించాలి కాబట్టి హోంశాఖను కూడా నిర్వహిస్తున్న సీఎంకి హోంశాఖ కార్యదర్శి రామ్మూర్తి గారికి మాత్రమే చెప్పడం జరిగింది. హోంశాఖ సహాయ మంత్రి శంభు ప్రసాద్ శిబిరానికి దగ్గరవాడు కనుక ఆయనకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. జూలై 15 తగిన సాక్ష్యాధారాలు లేకుండా సుకీర్తి లాంటి పెద్ద మనిషి జోలికి వెళ్లవద్దని సీఎం చెప్పి ఉండటంతో సుకీర్తి ఆ ఇంట్లో లేని సమయంలో శోధించి తగిన సాక్ష్యాధారాలను చేజిక్కించుకోవడం జరిగింది. జూలై 16 సుకీర్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏం చేయమంటారని సీఎంని అడగ్గా చట్ట ప్రకారం నడుచుకోమన్నారు. జూలై 17 పరిశోధన పూర్తయ్యే వరకు ఈ కేసు వివరాలను బయట పెట్టకూడదని అలక్ నిరంజన్ ఒకచోట, సుకీర్తిని ఎక్కడా ఉంచటం జరిగింది. ఇది జరిగింది అంటూ రిషి చెప్పడం ముగించాడు. ఇంతసేపటికి షాక్ నుండి చేరుకున్న జర్నలిస్టులు రకరకాల ప్రశ్నలు వేయనారంభించారు. రిషి ఓపిక్గా సమాధానాలిచ్చాడు. అర్ధరాత్రి దాటి గంటన్నరైంది. అవసరమైన ఇన్ఫర్మేషన్ దొరకడంతో జర్నలిస్ట్స్ హడావిడిగా ఎవరి పత్రికాఫీసులకు వాళ్ళు సుడిగాలిలా దూసుకుపోయారు. కమిషనర్, రిషి నిట్టూర్చారు. మరో అరగంట పాటు డెడ్ లైన్ను పొడిగించి మైకేల్ రాజుపై జరిగిన హత్యా ప్రయత్నాలను ప్రతి పత్రిక కవర్ చేసింది. న్యూఢిల్లీ ప్రధాని అధికార నివాసం నిశ్శబ్దంగా గంభీరంగా ఉంది. సమయం ఉదయం 6:15. ఉన్నట్టుండి సడన్ గా ఆ నివాసంలో 4 ఫోన్స్ ఒకదాని తర్వాత ఒకటి రింగ్ అవసాగాయి. పునికిపాట్లు పడుతున్న పీబీఎక్స్ ఆపరేటర్ ఉలిక్కిపడి మగత నిద్ర నుండి తేరుకుంది. ఒక ఫోన్ అటెండ్ చేసింది. ఆ ఫోన్ వచ్చింది హైదరాబాద్ నుంచి. అది చేసింది హైదరాబాద్లో మకాం చేసిన పరిశీలకుల్లో ఒకరు. సారీ సార్, పిఎం గారు నిద్రపోతున్నారు అంది ఆపరేటర్. చాలా అర్జెంట్. నో సార్ ప్లీజ్. లైన్ని డిస్కనెక్ట్ చేసింది. రెండో ఫోన్ అటెండ్ చేసింది. అది హైదరాబాద్ నుంచే. చేసింది రాష్ట్ర శాఖ అధ్యక్షులు మాణిక్యం. ఆపరేటర్ ఆయనకి అదే సమాధానం ఇచ్చి ఫోన్ పెట్టేసింది. మూడో ఫోన్ అటెండ్ చేస్తుండగా తిరిగి మొదటి ఫోన్ రింగ్ అవసాగింది. కొద్ది క్షణాలకు తిరిగి రెండవ ఫోన్. ఆపరేటర్కు మతిపోయింది. కొద్ది క్షణాలు పిచ్చి పట్టిన దానిలా చూసింది. ఆ కాల్స్ అన్నీ హైదరాబాద్ నుంచి. చేస్తున్న వాళ్ళంతా పార్టీ ప్రముఖులే, ప్రధానికి సన్నిహితులే. ఏదో ఉపద్రవం ముంచుకు రాకపోతే ఇంత ఉదయాన్నే అన్ని ఫోన్స్ అందరి నుంచి రావు. ఏం జరుగుంటుంది? జగమొండి నందకిషోర్ పదవిలోంచి దిగనని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడా? మత కలహాల పేరిట అధికార పార్టీ హత్యలు చేయిస్తోందా? అల్లకల్లోలో సృష్టిస్తోందా? ఎవరైనా పార్టీ ముఖ్యులు హఠాత్తుగా మరణించారా? ఆపరేటర్కి ఏం చెయ్యాలో పాలుపోలేదు. రాత్రి పిఎం అర్ధరాత్రి దాటే వరకు మేల్కొని ఏవో సమాలోచనలు చేస్తూనే ఉన్నారు. తెల్లవారుజాము 2 గంటలకు ఆయన బెడ్రూమ్ ముందుండే లైట్ ఆరిపోయింది. అందుకే నిద్ర లేచి ఉండరు. మరెలా ఈ ఒత్తిడిని తట్టుకోవడం? కనెక్ట్ చేయకపోతే వేళ్ల కోపం, చేస్తే పిఎంకి నిద్రాభంగం. ఆపరేటర్ సీట్లోంచి లేచి సెక్యూరిటీ ఆఫీసర్ని కలిసి విషయం చెప్పింది. అతను పిఎంని డిస్టర్బ్ చేయవద్దని చెప్పడంతో ఆపరేటర్ తన గది తలుపులు దగ్గరకు లాగి లాబీలోనే ఉండిపోయింది. ఉదయం 6:30 పిఎం బెడ్రూమ్లోని ఫోన్ రింగ్ అయింది. కొద్దిసేపటి వరకు రింగ్ అవుతూనే ఉంది. గాఢ నిద్రలో ఉన్న పిఎంకి నిద్ర భంగమైంది. ఎంతో అర్జెంట్ అయితే తప్ప ఆ నెంబర్కి రింగ్ చేయరని ఎరుగున్న పిఎం చటుక్కున ఫోన్ అందుకున్నాడు. 30 క్షణాల తరువాత పెద్ద షాకే తిన్నారు. కొద్ది క్షణాల పాటు ఆయన మెదడు మంచు ముద్దయిపోయింది. భారతదేశపు రాజకీయ చరిత్రలో ఎప్పుడూ జరగని సంఘటన, ఊహకైనా కనీసం అందని వింత సంఘటన, అతి సున్నితమైన సమస్య అని తనలో తానే గొనుక్కుంటూ త్వరగా రెడీ కాసాగాడు. నిర్విరామంగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఎంపీలకు, మంత్రులకు, అధిష్టాన వర్గ సభ్యులకు, సిబిఐ డైరెక్టర్కి, సెంట్రల్ హోమ్ సెక్రటరీకి, సెంట్రల్ హోమ్ మినిస్టర్స్కి, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పర్సనల్కి ఎవరో ఒకరు హైదరాబాద్ నుంచి ఫోన్స్ చేస్తూనే ఉన్నారు. ఢిల్లీ అధికార పార్టీలో అనూహ్యమైన సంచలనం. ఎవరికి వారే హడావిడిగా పిఎం రెసిడెన్సీకి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. క్రైమ్, మనీ అండ్ పొలిటికల్స్ అనే హెడ్డింగ్ ఇండియన్ టైమ్ ఫ్రంట్ పేజీలో వచ్చింది.
భ్రష్టుపట్టిపోయిన రాజకీయాలు, మైఖేల్ రాజు, శంభు ప్రసాద్ సమరక్షేత్రంలో బలాబలాలు, మరో ఘోరమైన రక్తసిక్త సమరం, భారతదేశ పారిశ్రామిక ప్రపంచంలో అతిపెద్ద పరిణామం, ఇరుకున పడనున్న ప్రధాని, ఇలా ఒక్కో పేపర్ ఒక్కో రకంగా రాసింది. రాష్ట్రమంతటా రాజకీయ సంచలనం. అటు శంభు ప్రసాద్, మాణిక్యం వర్గం, ఇటు మైఖేల్ రాజు, నందకిషోర్ వర్గాలు పేపర్స్ లో ఆ వార్త చూసి షాక్ తిన్నాయి. కొద్ది నిమిషాల వరకు వాళ్ళు తేరుకోలేకపోయారు. ఒక్కరి ముఖాన కూడా నెత్తురు చుక్కలేదు. నందకిషోర్ దిగబోతున్న ఆఖరి నిమిషంలో అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన మర్డర్ కాన్స్పిరసీ. ఎవరికి ఏం చెయ్యాలో అర్థం కాక పిచ్చెక్కిపోతున్నారు. రాష్ట్ర రాజధాని మొత్తం ఆ వార్తలతో అట్టుడికిపోతోంది. ఏ చౌరస్తాలో చూసినా, ఏ హోటల్లో చూసినా 4-5 గుమికూడినా ఆ విషయాన్నే చర్చించుకుంటున్నారు. వ్యాపార రంగంతో ముడిపడిన రాజకీయాలు అంత సంచలనం సృష్టించడం అదే మొదటిసారి దేశంలో. అందుకే ఎక్కడ చూసినా చివరకు ఇళ్లలో కూడా ఆ విషయమే చర్చకొచ్చింది. ఇప్పుడు నందకిషోర్ పదవిలోంచి దిగకపోవటంపై ఎవరికీ ఆసక్తి లేదు. అసలు వైపు ఎవరూ దృష్టిని మరల్చడం లేదు. అదే విచిత్రం. పెద్ద దెబ్బ తగలగానే చిన్న దెబ్బలు స్ఫురణకు రావు. కాలయంత్రంలో దాగి ఉన్న గొప్ప మందు మరుపు. మనిషి పుడుతూనే మరుపుని తోడు తెచ్చుకుంటాడు. ఎలా జరిగినా, ఎందుకు జరిగినా నందకిషోర్ పదవికి మరికొన్నాళ్లు ముప్పు లేదు. జర్నలిస్టులు మూకుమ్మడిగా వెళ్లి ఉదయం 7:30 గంటలకే గ్రీన్ ఫీల్డ్స్ ముందు గుమిగూడిపోయారు. 15 గంట తర్వాత తెల్లటి పైజమాల ఆల్చీతో ఫ్రెష్ గా నందకిషోర్ జర్నలిస్టులు ఉన్న హాల్లోకి వచ్చాడు. ముఖం ప్రశాంతంగా ఉంది. అందులో ఏ భావాలు కనిపించడం లేదు. రాజకీయ నాయకులు మిగతా మనుషుల్లా మనసుకు తమ ముఖాన్ని అర్థంగా చేసుకోరు. గొప్ప విద్య. మనసుల్లో ఏ భావం కదులుతుందో, ఏ స్థాయిలో ఆగ్రహావేశాలు రగులుతున్నాయో అంచనా వేయడం చాలా కష్టం. నవ్వు, ఏడుపు, కోపం, అసూయ, వెక్కిరెంత లాంటి భావాల్ని సహజ సిద్ధంగా బయటపెట్టే వ్యక్తితో ఎప్పుడూ ప్రమాదం ఉండదు. వాటన్నింటినీ గుండె లోతుల్లో తొక్కిపెట్టి అన్ని సందర్భాల్లోనూ ముఖాన చిరునవ్వును, ప్రశాంతతను పులుముకునే వ్యక్తుల మూలంగా పెద్ద ప్రమాదాలే ఎదుర్కోవచ్చు. స్థలాల కుంభకోణం, టెండర్ల మాయ, ఉద్యోగుల అసంతృప్తి మధ్య ఆల్రెడీ ఇరుక్కుని వివాదాస్పదుడైన 48 సంవత్సరాల వయసున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నందకిషోర్ ని జర్నలిస్టులు ఇంటర్వ్యూ చేయటం ప్రారంభించారు. కన్విన్స్డ్ ది కేస్ ఈజ్ సౌండ్? ఒక జర్నలిస్టు తొలి ప్రశ్న వేశాడు. నందకిషోర్ నవ్వాడు. ది పోలీస్ ఆర్ కాన్ఫిడెంట్ దట్ దే హ్యావ్ ఏ గుడ్ కేస్ అన్నాడు. నందకిషోర్ తెలివితేటల స్థాయి మొదటి సమాధానంలోనే బయటపడింది. డోంట్ యూ థింక్ ది పోలీస్ షుడ్ హ్యావ్ ఎక్సర్సైజ్ సమ్ కేర్ బిఫోర్ మేకింగ్ ది అరెస్ట్? నందకిషోర్ మళ్లీ చిన్నగా నవ్వాడు. పోలీసులు చట్ట ప్రకారం వారి డ్యూటీ వారు చేసుకుపోతారు. మా ఇంటర్ఫీరెన్స్ ఉండదు. అలాంటివి నాకిష్టం ఉండదు. వాళ్ళు సమర్థవంతంగా పనిచేయాలంటే రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకూడదని నా అభిప్రాయం. మీకు మైఖేల్ రాజుతో ఉన్న స్నేహం పోలీసుల్ని ప్రభావితం చేసిందా? లేదు. చాలా సంవత్సరాలుగా నాకు శంభు ప్రసాద్, మైఖేల్ రాజు ఇద్దరూ తెలుసు. మన రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధికి తోడ్పడుతున్నందుకు వాళ్ళంటే నాకు గౌరవభావం ఉంది. వాళ్ళు ఎన్నో కోట్లు ఇక్కడ పెట్టుబడిగా పెడుతున్నారు. కార్పొరేట్ ఫైట్ లో ఇన్వాల్వ్ కావటం నాకేమాత్రం ఆసక్తి లేదు. శంభు ప్రసాద్ మీ నేషనల్ డెమోక్రటిక్ పార్టీకి ఎంతో సన్నిహితులు కనుక ఈ కేసు మీ పార్టీని ఇరకాటంలో పెట్టదా? పెద్ద పారిశ్రామికవేత్తలు అందరికీ, అన్ని పార్టీలకి మిత్రులే. మా పార్టీయే వారిని శాసించటం లేదుగా. ఏదైనా ఒత్తిడి వస్తే ఆ కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేస్తారా? చేయటం జరగకపోవచ్చు. ఈ కేసులో అంతర్రాష్ట్ర వివాదం చోటు చేసుకుని ఉంటే ఆటోమేటిక్ గా సిబిఐకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అయినా చెప్పానుగా, పోలీసుల విషయంలో నేను జోక్యం చేసుకోను. నిజమైన రాజకీయవేత్తని ఈ సమాధానం ద్వారా అనిపించుకున్నాడు నందకిషోర్. ప్రతిపక్షాల నాయకులు ఈ కేసు వెనుక పెద్ద కాన్స్పిరెన్సీ ఉందని భావిస్తున్నారే, అదంతా హంబక్. అధికార పార్టీని తిట్టడమే వారి ఏకైక లక్ష్యం. మీ పదవి కదిలిపోయే సమయం ఆసన్నమైందని మీరు, మీ పార్టీ అధిష్టాన వర్గం ప్రజల దృష్టిని మరలించటానికే ఈ కేసును బయటకు లాగారంటున్నారే. నాట్ ఎట్ ఆల్. నీతి నిజాయితీలున్న ఒక పోలీస్ ఆఫీసర్ ఈ కేసును పరిశోధించడం జరిగింది. కమిషనర్ చెప్పే వరకు నాకు ఈ కేసు సంగతే తెలియదు. ప్రైమ్ మినిస్టర్ను భయపెట్టడానికే మీరు ఈ కేసును బయట పెట్టారా? మీ జర్నలిస్టులే తెలివి కలవాళ్ళని మీ నమ్మకమా? నేనే ఈ కేసును బయట పెట్టానని, చేయని పనిని నా చేత ఒప్పించేందుకు మీ తెలివితేటలు ప్రయోగిస్తున్నారా? నవ్వుతూ చొరకంటించాడు. మీరు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలనుకుంటున్నారా? మనిషి ఆశాజీవి. జర్నలిస్టు నవ్వారు. మీ కూతురు అవంతి మిమ్మల్ని వదిలేసి వెళ్లారనుకుంటున్నారు. తన్నుకొచ్చిన ఆగ్రహాన్ని బలవంతం మీద నిగ్రహించుకున్నాడు. సారీ, వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు మీరు అడగకూడదు. ఆఫ్ ది రికార్డ్స్. వదిలేసి వెళ్లలేదు. రీసెర్చ్ నిమిత్తమే వెళ్ళింది.
అని చెప్పిన నందకిషోర్ లేచి నిలబడ్డాడు. జర్నలిస్టులు ఇక వెళ్ళిపోమ్మన్నట్లుగా చూస్తూ. ఆఖరి ప్రశ్న, శంభూ ప్రసాద్ని అరెస్ట్ చేస్తారా? ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయటం? మైకేల్ రాజును చంపించేందుకు పథకం వేసింది సుకీర్తి. సుకీర్తి చేత ఆ పని చేయించింది ఎవరు? నేను ముఖ్యమంత్రిని, పోలీస్ ఆఫీసర్ని కాదు. ఇది మీకు తెలుసు అనుకుంటాను. జర్నలిస్ట్స్ ఉలిక్కి పడ్డారు. వై హ్యాస్ నాట్ ఇట్ బీన్ డన్ యట్? ది బాసెస్ ఆర్ ఆఫ్టర్ మీ అని సుకీర్తి అలక్ నిరంజన్ని నిలదీశాడు కదా. బాసెస్ అంటే ఎవరు? సుకీర్తికి బాసు శంభూ ప్రసాదే కదా. ఎవరు ఎవరికి బాస్ అనే పనులు చూడమని రాజ్యాంగం ముఖ్యమంత్రుల్ని శాసించలేదనుకుంటానే. ఇక మీరు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ అంటూ నందకిషోర్ వేగంగా లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన్ని అనుసరిద్దామని ప్రయత్నించిన కొందరు జర్నలిస్టులని సెక్యూరిటీ ఆఫీసర్స్ ఆపేశారు. ముఖ్యమంత్రి నందకిషోర్ని ఉషోదయాన ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టులో శుభోదయం రిపోర్టర్ రామరాజు కూడా ఉన్నాడు. అతని ఇంటర్వ్యూలో జర్నలిస్టులు ఏ ప్రశ్నలు వేస్తున్నారన్నది, అందుకు సీఎం ఏం సమాధానాలు చెప్తున్నాడన్నది తన చేతిలోని టేప్ రికార్డర్కి వదిలేసి తాను మాత్రం నందకిషోర్ కళ్లల్లో కదలాడే భావాల్ని పరిశీలిస్తూ కూర్చున్నాడు. శుభోదయం పేపర్ ఆఫీసులో డెస్క్ ముందు కూర్చున్న రామరాజు ముందు ఇప్పుడు ఒక పేపర్ ఉంది. దాని మీద కొన్ని సందేహాలు రాయడం మొదలుపెట్టాడు. ప్రైమ్ మినిస్టర్ బంగ్లా నిశ్శబ్దంగా ఉంది. దాదాపు 100 మంది దాకా మంత్రులు, ఎంపీలు, పార్టీ పెద్దలు ఆ హాల్లో ఉన్నా నిశ్శబ్దంగానే ఉంది. ఆ నిశ్శబ్దం గంభీరంగా ఉంది. వాళ్ళంతా పిఎంకి బాగా ఆప్తులు, ఆత్మీయులు. ఒక్కరి ముఖాన కూడా కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు. ఆ హాల్లోకి రాబోతున్న పిఎం కోసం వాళ్ళంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరొక 24 గంటలు సుకీర్తిని అరెస్ట్ చేసిన విషయం బయటకు రాకుండా ఉంటే బాగుండేది. పిఎం మాట దక్కేది. పార్టీకి విధేయతగా ఉండే సీఎం వచ్చేవాడు అని ఒకరన్నారు. అదేమిటో, ఒక్కోసారి అతని తెలివితేటలు, మరోసారి ఇతరుల అసమర్థత, ఇంకోసారి అతని అదృష్టం అతన్ని కాపాడుతూ వస్తున్నాయి. అతను సీఎం పదవిలోకి వచ్చి 5 ఏళ్లు గడిచిపోయింది. అతన్ని ఆ పదవిలోంచి దింపాలని మనం 100 సార్లైనా అనుకుని ఉంటాం. అయినా అతనే నెగ్గుతూ వస్తున్నాడు అని మరొకరు వాపోయారు. మాటకు ఆ మాటే చెప్పుకోవాలంటే నందకిషోర్ రియల్లీ జీనియస్ అన్నారు ఇంకొకరు. సరిగ్గా ఈ సమయానికే ఆ గొడవ వెలుగులోకి రావాలా? అది ఎప్పుడో సీఎం దృష్టికి వచ్చే ఉంటుంది. సమయం చూసి దాన్నో తూర్పు కాట్లా తన పదవీ గండానికి అడ్డు పెట్టుకుని ఉంటాడు. అంతలో ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. ఆయన ముఖంలో ఒకంత ఆందోళనగా ఉంది. అలసిపోయినట్లుగా కనిపిస్తున్నారు. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం అన్నట్లుగా వారి వైపు మాట్లాడమన్నట్లు చూశారు. ఎక్కడ దాకా వచ్చి ఇప్పుడు ఆగితే నందకిషోర్ గెలిచినట్లు, మనం ఓడిపోయినట్లు అవుతుంది సార్. అవును సార్, అతన్ని వెంటనే పదవిలోంచి నింపాల్సిందే. అదే తొందరపాటు చర్య. నందకిషోర్ మొండివాడు. అధిష్టాన వర్గమన్నా మనమన్నా అతను ఇప్పుడు భయపడటం లేదు. భయపడేవాడు, మనల్ని గౌరవించేవాడైతే ఈపాటికే రాజీనామా చేసేవాడు. అంటే అతను పరోక్షంగా మనకు సవాల్ విసిరాడు. అలాంటివాడు అంత తేలిగ్గా పదవిలోంచి దిగడు. అతన్ని సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలు 50 మంది దాకా ఉన్నారు. మనం అనుకునే మాణిక్యం పదవిలోకి రావాలంటే ఆ 50 మంది కూడా మాణిక్యాన్ని సపోర్ట్ చేయాలి. గట్టిగా దిగమని మనమంటే అతను 4 పాయింట్స్ చెప్తాడు. 1, నేను దిగను, చేతనైతే డిస్మిస్ చెయ్యండి. 2, అసెంబ్లీని సమావేశపరిచి నా మెజారిటీని నిరూపించుకునే అవకాశం ఇవ్వటం ప్రజాస్వామ్య విధానం. 3, నా ఎమ్మెల్యేలతో ఈ పార్టీ నుండి విడిపోతాను. 4, రెండవ పెద్ద పార్టీకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసుకునేలా చేస్తాను అని అంటే అప్పుడేం చేద్దాం? అసలు ఈలోపు అతను శంభూ ప్రసాద్ జీని అరెస్ట్ చేస్తే ఆయన గతేమిటి, మన పార్టీ గతేమిటి అని తలపండిన వృద్ధ రాజకీయ నాయకుడు అన్నాడు. అందరితో పాటు బియ్యం కూడా అందులో నిజం ఉంది అనిపించింది. శంభూ ప్రసాద్ జీ మనకు ఆప్తులు. మన పార్టీకి ఎప్పుడు డబ్బు అవసరం వచ్చినా ఆదుకుంటారు. కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నారు. పైగా త్వరలోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరలా ఆయనతో అవసరం ఉంది. అందుకని నందకిషోర్ని పదవిలోంచి దింపటం కన్నా శంభూ ప్రసాద్ జీని కాపాడటమే మంచిదని నా అభిప్రాయం. అలా అయితే నందకిషోర్ని కాంటాక్ట్ చేసి ఆ కేసుని సిబిఐకి బదిలీ చేయమని అడిగితే సరిపోతుంది. అందుకు అతను తన పదవీ కాలాన్ని పొడిగించమంటాడు. అలాగే పొడిగిద్దాం. కేసు సిబిఐకి వస్తుంది. దాన్ని అక్కడే తొక్కి పెట్టేసి శంభూ ప్రసాద్ జీని రక్షిద్దాం. ఆ పైన నందకిషోర్ని పదవిలోంచి పడగొద్దాం. ఏమంటారు? అలాంటివి అంతకుముందు ఎన్నో జరిగినంత తేలిగ్గా అన్నాడు. ప్రైమ్ మినిస్టర్ ముఖంలో ఒకంత ప్రశాంతత కనిపించింది. ఆయనకి ఇష్టమైన నిర్ణయం ఏమిటి అనేది అందరికీ అర్థమైంది. అలాగే చేయండి అంటూ పిఎం లోపలికి వెళ్ళిపోయారు హుందాగా. రామరాజు ముందున్న పేపర్ మీద ఉన్న ప్రశ్నలు. 1, ఉదయం పేపర్లో వచ్చిన మర్డర్ కాన్స్పిరసీ గురించి అందరూ షాక్ తింటే అలాంటిదేమీ నందకిషోర్ ముఖంలో కనిపించలేదు. ఎందుకని? 2, కమిషనర్ చెప్పే వరకు నాకు ఈ కేసు సంగతి తెలియదు అన్నారు.
కమిషనర్ ఎప్పుడు చెప్పారు? సుకీర్తి అరెస్టుకు ముందా తర్వాత? 3. ఒత్తిడి వస్తే కేసును సిబిఐకి బదిలీ చేస్తారా అని అడిగినప్పుడు లేదని, అందులో అంతర్రాష్ట్ర వివాదం ఇన్వాల్వ్ అయి ఉంటే బదిలీ కాక తప్పదని 2 సమాధానాలు ఆయన ఇచ్చారు. అవి అధిష్టాన వర్గంతో బేరం కుదుర్చుకోవడానికా? తన పదవిని కాపాడుకునేందుకు బ్లాక్మెయిల్ చేయగలనని ఈ ఇంటర్వ్యూ ద్వారా అటు పీఎంని ఇటు అధిష్టాన వర్గాన్ని బెదిరించాడా? 4. ఎంతో పెద్ద మనిషి, మర్యాదస్తుడైన సుకీర్తి మైకేల్ రాజును మర్డర్ చేయించడానికి సిద్ధపడతాడా? 5. సిద్ధపడ్డాడంటే ఎవరి ప్రమేయంతో? 6. శంభు ప్రసాద్ ప్రమేయమేనా? 7. ఈ రోజే నందకిషోర్ తన పదవికి రాజీనామా చేయవలసి ఉంది. సరిగ్గా ఈ రోజే కేసు పేపర్లో రావడం వెనుక ఏదైనా పథకం ఉందా? కేవలం యాదృచ్ఛికమా? 8. ఈ పాటికి ఈ విషయం పీఎంకి అధిష్టాన వర్గానికి తెలిసే ఉంటుంది. వారి ఎత్తుగడ ఏమై ఉంటుంది? 9. కరీంలాలా నగరంలోకి ప్రవేశించి 72 గంటలు దాటిపోయింది. దావూద్ ఇబ్రహీం హిట్ మ్యాన్ అయిన కరీంలాలా తలుచుకుంటే మైకేల్ రాజును చంపలేడా? గలడు. మరెందుకు చంపలేదు? 10. అసలు అతను కరీంలాలా ఏనా? కాకపోతే మరెవరు? 11. చివరగా నందకిషోర్ ఎత్తుగడ ఏమిటి? చివరి ప్రశ్న రాసి ఒకంతసేపు రిలాక్స్ అయ్యి న్యూస్ స్టోరీ రాయటం మొదలుపెట్టాడు రామరాజు. తనే నందకిషోర్ జీవితాన్ని మలుపు తిప్పేందుకు పునాది అవుతాడని ఆ క్షణాన రామరాజుకు తెలియదు. స్ట్రాంగ్ రీజనింగ్కి వెళ్ళి తన ప్రాణాల మీదకే తెచ్చుకోబోతున్నట్లు అంతకన్నా తెలియదు. నందకిషోర్ పదవిలోంచి దిగిపోవటానికి తన న్యూస్ స్టోరీనే హేతువవుతుందని అతని ఊహకే అందని విషయం. మైకేల్ రాజుకు ఆ ఉదయం పేపర్స్ చూశాక కానీ తన నీడలా వెంటాడుతున్నది తన రక్షణకు కమిషనర్ నియమించిన పోలీస్ బృందం అని అర్థం కాలేదు. శంభు ప్రసాద్ తనను చంపించినా చంపించగలడు, అంత సమర్థుడే. ఇప్పటి వరకు చూసి చూడనట్లుగా పోయినా ఇక తను ఉపేక్షించకూడదు. ఇండియన్ టైమ్స్ పెంట్ హౌస్కి వెళ్లి తీరాలని నిర్ణయించుకున్నాడు. ఇండియన్ టైమ్స్ అధినేత మైకేల్ రాజుకు ఆప్తుడు, ఆత్మీయుడు. అదే సమయంలో శంభు ప్రసాద్కి ప్రత్యక్ష శత్రువు. తాను చేయవలసింది మరో పని, నందకిషోర్ని కలవటమని అనుకుంటూ ఉండగానే ఫోన్ వచ్చింది. చటుక్కున ఫోన్ ఎత్తి ఫోన్కి ఆ వైపులోనున్నది నందకిషోర్ అని గుర్తించాడు. ఇద్దరి మధ్య దాదాపు 5 నిమిషాలు సంభాషణ జరిగింది. ఆ మరుక్షణం మైకేల్ రాజు ఎక్కిన కారు ఇండియన్ టైమ్స్ పత్రికాఫీస్ కేసు దూసుకుపోసాగింది. శంభు ప్రసాద్ బంగ్లా గంభీరంగా ఉంది. ఆ బంగ్లాలోని సభ్యులు కూడా అంతకన్నా గంభీరంగా ఉన్నారు. ఉదయం పేపర్స్ చూస్తూనే ఆ కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. సరిగ్గా వారం క్రితమే పెట్టుబడుల కోసం పెట్రోకెమికల్స్ ద్వారా పబ్లిక్ ఇష్యూకి వెళ్లి ఉన్నారు. దేశంలోని కోట్లాది ప్రజలు షేర్స్ రూపంలో శంభు ప్రసాద్ గ్రూప్ కి మదుపు పెట్టనుండగా జరిగిన సంఘటన. కంపెనీ మీద, ఆ కంపెనీ యాజమాన్యం మీద ఎంతో నమ్మకం ఉంటేనే ప్రజలు ఆ కంపెనీ షేర్స్ కొంటారు. లేదంటే కంపెనీ అభివృద్ధి ఆగిపోతుంది. శంభు ప్రసాద్ దగ్గరి బంధువు. అలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ వ్యాపార సంస్థలకు పబ్లిక్ రిలేషన్స్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న సుకీర్తి అరెస్ట్ అనగానే షేర్స్ కొనబోయే వాళ్ళు ఒక్క క్షణమైనా ఆగి ఆలోచిస్తారు. దాని మూలంగా ఆశించినంత పెట్టుబడి రాకపోతే ఈ పాయింట్ దగ్గరే శంభు ప్రసాద్ ఆలోచనలు ఫ్రీజ్ అయిపోయాయి. సాధారణ ప్రజలకు తెలియని ఎన్నో వివాదాలు, సమస్యలు, రక్తసిక్త సమరాలు కంపెనీల వెనుక దాగుంటాయి. పరిశ్రమలో ఉన్న వ్యాపారవేత్తల మధ్య వివిధ కారణాల మూలంగా పచ్చగడ్డి వేస్తే బొగ్గున మండే విధంగా ఉంటాయి వాళ్ల సంబంధాలు. రింగ్, డెట్, సర్ఫ్ తయారు చేసే పెద్ద కంపెనీలకు నిర్మా తయారు చేసే కంపెనీకి మధ్య వైరం, ఖైతాన్ ఫ్యాన్స్ కంపెనీకి, పోలార్ ఫ్యాన్స్ కంపెనీకి మధ్య వైరం, విమల్ బట్టల కంపెనీకి, బాంబే బట్టల కంపెనీకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కాకపోతే బయటకు రావు. రాకుండా వాళ్ళు జాగ్రత్త పడుతూ ఉంటారు. ముడి పదార్థాల తయారీ ఫ్యాక్టరీ నెలకొల్పడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరకు 4-5 పారిశ్రామికవేత్తల లైసెన్స్ కోసం వెళితే ఒక్కరికే అది వస్తుంది. ఆ ఒక్కరూ కావలసినంత డబ్బును వెదజల్లటం మూలంగా, ప్రభుత్వాధికారులు మంత్రులతో సత్సంబంధాలు కలిగి ఉండటం మూలంగానే అది సాధ్యమైందని అందరికీ తెలుసు. మిగతా 3 ఆ ఒక్కరి దగ్గర ముడి పదార్థాలు కొనుక్కోక తప్పదు. విదేశీ మారక ద్రవ్యం ఆదా కోసం ఆ ముడి పదార్థాలు కొనుక్కోక తప్పదు. విదేశీ మారక ద్రవ్యం ఆదా కోసం ఆ ముడి పదార్థాన్ని విదేశాల నుంచి తెప్పించుకోకూడదనే నియమ నిబంధనలు లైసెన్స్ తెచ్చుకున్న వ్యాపారవేత్త ప్రభుత్వాన్ని లొంగదీసుకుని ఒప్పిస్తాడు. మరి మిగతా 3 ఆ ఒక్కరి దగ్గరే కదా కొనాలి. అతను తనకిష్టం వచ్చిన ధరకు నిర్ణయిస్తాడు. దాంతో వైరం మొదలవుతుంది. ఒక్కోసారి ఆ వైరాలు హత్యలకు కూడా దారితీస్తాయి. భ్రష్టు పట్టిపోయిన నేడు భారతదేశ రాజకీయ వ్యవస్థలో నిజాయితీ, సమర్థత ఉన్న వ్యాపారవేత్తలకు విలువ లేదు. ఎవరు ఎక్కువ లంచాలిస్తే వారికి, ఎవరు ఎక్కువ ఎలక్షన్ ఫండ్ ఇస్తే వారికే లైసెన్సులు దొరుకుతాయి. రూల్స్, రెగ్యులేషన్స్ వారికి అనుకూలంగానే తయారు కాబడతాయి.
అలాంటి వారిలో ఇరుక్కొని ఉన్న శంభు ప్రసాద్, మైకేల్ రాజు ఇద్దరూ చేసేది బట్టల వ్యాపారమే. అందుకే ఈ రోజు పేపర్స్ చూసిన ప్రతి ఒక్కరూ షాక్ తింది. ఉదయం 9:30కు జర్నలిస్టు రామరాజు శంభు ప్రసాద్ బంగ్లా ముందు ఆటో దిగి లోపలికి వెళ్ళాడు. అరగంట సేపు వెయిట్ చేశాక శంభు ప్రసాద్ తన ఇద్దరు కొడుకులతో హాల్లోకి వచ్చి రామరాజుకు విష్ చేశాడు. మీ జీఎం సుకీర్తి అరెస్ట్ మీద మీ కామెంట్? రామరాజు భయపడుతూనే అడిగాడు. కొద్ది క్షణాలు నిశ్శబ్దం తర్వాత, నా పబ్లిక్ ఇష్యూని దెబ్బ కొట్టడానికి కొందరు స్వార్థపరులు పన్నిన పన్నాగమే ఇది. ఇట్స్ ఏ ఫ్రేమ్ ఆఫ్ కేస్, దట్స్ ఆల్ అంటూ శంభు ప్రసాద్ వేగంగా లోపలికి వెళ్ళిపోయాడు. మైకేల్ రాజుని సుకీర్తి ద్వారా చంపించే ప్రయత్నాలు చేసింది మీరేనని రామరాజు ప్రశ్న పూర్తి కాలేదు. నో మోర్ క్వశ్చన్స్ ప్లీజ్, విత్ యు గో అవుట్ అను ప్రసాద్ ఒక్కింత కోపంగా అన్నాడు. రామరాజుకి లాభం లేదనుకుని లేచాడు. పార్టీలోని సీనియర్ లీడర్స్ ఇద్దరు నందకిషోర్తో మాట్లాడేందుకు ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఆ వర్తమానం నందకిషోర్కి తెలియజేయబడింది. తన మిత్రుడి ముఖ్యమంత్రి పదవి నిలబడిపోయిందని గోపీనాథం అర్థం చేసుకుని అచ్చెరువొందాడు. ఢిల్లీ ఆదేశాల మేరకు హైదరాబాదులో ఉన్న పరిశీలకులు పనిపాట లేకుండా దినపత్రికలు చదువుతూ కూర్చున్నారు. 400 మంది ఎంపీలున్న పార్టీ, దేశాన్ని రాష్ట్రాన్ని తన జేబు సంస్థలుగా వాడుకుంటున్న పార్టీ, సర్వం సహా అధికారాల్ని తమ గుప్పెట్లో పెట్టుకున్న పార్టీ, కేవలం 50 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ మాత్రమే ఉన్న ముఖ్యమంత్రిని ఏమీ చేయలేకపోతుంది. రాజకీయం అంటే ఇదే. ఉదయం డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని పేపర్ చూస్తూ టీ తీసుకుంటూ అన్నాడు చోడప్ప. తండ్రి తెలివితేటలకు, అదృష్టానికి బాధపడాలో సంతోషించాలో తెలియని అవంతి కొనగోటిని నీళ్ల గ్లాసులో ముంచి బయటకు తీసి డెకోలాం షీటు మీద ఒక్కో చొక్కా జార విడుస్తూ అనుకుంది. నేటి సమాజంలో అంటరాని వాళ్ళు రాజకీయ నాయకులే అని. మనకెందుకు వచ్చిన పేడ? ఎవరు పదవిలో చచ్చినా మరెవరు దిగినా దేశానికి ప్రజలకు ఒరిగేదేమీ లేదు. పెళ్లి బట్టలు తీసుకోవాలి, చందన బ్రదర్స్ షాప్కి ఫోన్ చేసి లేటెస్ట్ శారీస్ వచ్చాయేమో కనుక్కోండి అంది చోడప్ప శ్రీమతి. చివరకు ఒక డిఐజీ చీరల గురించి కనుక్కోవలసి వచ్చిందా? హతోస్మి, ఏమిటి విధిలేలా అన్నాడు చోడప్ప నాటకీయంగా. అవంతి చోడప్ప కూతురు పక్కురు నవ్వారు. లాడ్జింగుల మీద రైడ్ చేయించడం, తిండి కోసం చచ్చే అభాగ్యుల్ని అరెస్ట్ చేయటం, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించారంటూ 10 పరక గుంజుకోవటం మీ శాఖ చేసే నిర్వాహకం. చేతనైతే మైకేల్ రాజు మర్డర్ కేసు మిస్టరీని బయటకు లాగండి. ఇండియాలో బొత్తిగా సిగ్గులేని వాళ్ళు రాజకీయ నాయకులు, పోలీసులే. నవ్వుతూనే చొరకంటించింది ఆమె. పాపం, నిజాలు మాట్లాడే వాళ్ళంటే నాకు జాలి అన్నాడు చోడప్ప నవ్వుతూ. హలో చందన బ్రదర్స్, ఆమె ఫోన్ చేసి అడిగింది. ఎస్ మేడం, లేటెస్ట్ చీరలు ఏమైనా వచ్చాయా? వచ్చాయి మేడం. ఓకే థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేసింది ఆవిడ. సింపుల్గా చేసుకునే పెళ్లికి ఈ బట్టలు అవి ఎందుకమ్మా? అవంతి మొహమాట పడుతూ అంది. ఖర్చేనమ్మా, కానీ మనలో ఆ మూడ్ రావటం కోసం, ఆ సందర్భంలో ఉత్సాహంగా ఉండటం కోసం, ఇతర విషయాల నుంచి డిటాచ్ కావటం కోసం, కొన్ని గంటలు కొన్ని రోజులైనా దుఃఖభాజనమైన జనజీవన విధానాల నుండి దూరం కావటం కోసమే పండగలైనా పబ్బాలైనా ఆ సందర్భాలలో కొత్త బట్టలు కొనుక్కోవటం, ఇంటిని శుభ్రం చేసుకోవటం అంతా ఆ రకమైన ప్రత్యేకమైన మూడ్ కోసమే. వృధా అంటే బర్త్డే. ఏదో ఒకటి సాధించి స్వశక్తితో పైకెళ్ళి సమాజానికి దేశానికి ఎంతో కొంతైనా మేలు చేసిన వాళ్ళకే జన్మదినం చేసుకునే అర్హత ఉంటుంది. కాకపోతే ఈ మధ్య ప్రతి పనికి మాలిన వాళ్ళు బర్త్డే చేసుకుంటున్నారు. అక్కడికి వాళ్ళు ఏదో ఉద్ధరించినట్లు. 100 లింగాల్లో వాళ్ళు బోడి లింగాలని గుర్తించరు. ప్రతి వాళ్లకు అదో ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళు పుడితేనేం పుట్టకపోతేనేం ఏమిటట ఈ దేశానికి గొప్ప? సారీ, ఎటో వెళ్ళిపోతున్నాను, బయలుదేరండమ్మా, వెళ్ళి మంచి బట్టలు తెచ్చుకోండి అంటూ లేచాడు చోడప్ప. అంకుల్, సీఎం పదవిలోంచి దిగరా? ఆగలేక అడిగేసింది అవంతి. ఉన్నట్టుండి సీఎం గురించి అడిగేసరికి ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా, దిగడమ్మా, ఇతరులు దించలేరు. అతను ఎంత త్వరగా పదవిలోంచి దిగితే అంత మంచిదమ్మా. దుర్మార్గులు, స్వార్థపరులు తెలివితేటలతో నిలబడితే ఈ దేశ యువత వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటుంది. అసలే చెడిపోయిన క్షీణదశలో ఉన్న భారతదేశ రాజకీయాలకు కొత్త అవినీతి పాఠాలు నేర్పుతున్నాడు నందకిషోర్. ఆ విధంగా అతను సక్సెస్ అయితే ఇకపై ప్రతి వాళ్ళు అలాగే చేసే ప్రమాదము ఉంది. అతనికి అనితర సాధ్యమైన తెలివితేటలున్నాయి. అవి అతను పదవిలో ఉండటం కోసం, సంపాదించుకోవటం కోసమే వినియోగించుకుంటున్నాడు. అతను దిగాలి, దిగితేనే రాష్ట్రానికి మేలు ఏక్యభావంతో అన్నాడు చోడప్ప. అదే ఎలా దిగుతారు? అవంతి తిరిగి అడిగింది. అవంతికి ఎందుకంత ఇంట్రెస్ట్ అన్నట్లు ముందు చూసినా జస్ట్ క్యాజువల్, జనరల్ అవేర్నెస్ అని అర్థం చేసుకుని అతను ప్రజల ముందు తలెత్తుకోలేని దెబ్బ ఎవరైనా కొట్టాలి అంటే అతను రూపు కొలిసి బాగా తెలిసిన వాళ్ళు కావాలి. అలా చేయగలిగే అవకాశం అతని భార్య బిడ్డలకు, అతని మిత్రుడు గోపీనాథానికే ఉంటుంది.
వాళ్ళెందుకు అధికారాన్ని సిరిని వదులుకుంటారు? అదయ్యే పని కాదులేమ్మా, మీరు బయలుదేరండి అన్నాడు చూడప్ప. ఆ క్షణం నుంచి అవంతి తీవ్రమైన అశాంతికి గురైంది. ఆమెలోని ఆలోచనలు పదును తేరాయి. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలని సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.